గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. సార్ నవ్వకండి సార్, పిల్లలు భయపడతారు. ఎవడ్రాది? ఓల్ ఇండియా కెస్టోలో అందగాని నన్ను నన్ను నవ్వద్దంటారా? నేనేమన్నా ఏ బ్రష్ లఫంగలా కనిపిస్తున్నానా, లేక జేబులు కొట్టే కేడీలా కనిపిస్తున్నానా? ఐఆమ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద కాలేజ్. ఏదో మీ తెలుగు లెక్చరర్ రాలేదు కదా, క్లాస్ తీసుకుందామని నేను వస్తే. సార్ ఈ సుత్తి కబుర్లు ఆపి లెసన్ చెప్పండి సార్. ఏంట్రా నావి సుత్తి కబుర్లా? ఒరే వెధవల్లారా, ఇప్పుడు నా లెసన్ అనే సుత్తితో మీ బెండు తీస్తాను రా. తప్పనే తప్పదు. ఒరే ఆపరా. ఎవడ్రా వాడు? నన్ను రానెక్కడికి వచ్చారా? స్టూపిడ్స్, సూర్యకారం పోస్తా. నువ్వు నిలబడా. సందులేనో చెప్పరా. నేను ఎక్కువగా తిరిగాను సార్, సందులు గొంతులు గుర్తు పెట్టుకోవడానికి. అఘోరించావు. షడప్. అమ్మాయి జానకి, నువ్వు చెప్పమ్మా సందులెన్ని? ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? వాట్ హ్యాపెండ్? సందులు గొంతులు తిరిగితే మా నాన్నగారు చంపేస్తారు సార్. ఏంటంటే నేనేమన్నా బ్రోకర్ విధవులా కనిపిస్తున్నానా? ఫుల్. ఒరే కామాంధుడా, ఇదేంటి నేనెప్పుడో తిట్టిన తిట్లు ఇప్పుడు వినిపిస్తున్నాయంటే? ఒరే, నేను చిన్నప్పటి నుంచి పిల్లలలో పిల్లాడిగా పెద్దలలో పెద్దాడిగా తిరిగినోడిరా. ఇంకా నయ్యం వేదవులతో తిరగల. భలే చెప్పారా. ఇప్పుడు నేనున్నది ఎదవలతోనేగా. సార్ మిమ్మల్ని చూస్తుంటే చాలా జీనియస్ లా ఉన్నారు. అఫ్ కోర్స్, ఏదో మీ అభిమానం. సార్ ఇన్ని గాలి కబుర్లు చెప్పే బదులు ఏదైనా బాంబులు తయారు చేసే ఫార్ములా చెప్పొచ్చు కదా, కుటీర పరిశ్రమ అయినా పెట్టుకుంటాం. ఒరే, మీ కంటికి నేను బాంబులు చుట్టుకునే వాళ్ళగా బటాలు లప్పుకునే వాళ్ళగా కనిపిస్తున్నాను. రౌడీ వెదవల్లారా. అప్పుడే క్లాస్ అయిపోయిందారా? ఒరే, అందరూ వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోండి. ఒరే, బెల్లు మోగితే చాలరా, బ్రిటిష్ వాళ్ళ ఈ పంక్చువాలిటీ మాత్రం కరెక్ట్ మెయింటైన్ చేస్తారా. వెదవన్నారు వెదవలు. ఖాళీ క్లాస్ లో నేను మాత్రం ఎందుకురా, నేను కూడా వెళ్ళిపోతా. మంకీ బ్రాండ్ మనోజ్, బ్రెయిన్ అంతా బూస్, క్యారెక్టర్ అంతా లూజ్. మంకీ బ్రాండ్ మనోజ్. రైట్, ఎవరది? ఎవరన్నా లూజ్ అంది? ప్రిన్సిపల్ ని బాగా టీస్ చేశారు కదా. ఏంటే నా బ్రెయిన్ అంతా బూజా, నా క్యారెక్టర్ లూజా అని ఎవరన్నారు? నీకు నువ్వే అనుకుంటున్నావు. హే, నీకు ఈ షకిల్ కూడా ఉన్నాయా? ఏ నోటితో అన్నావో అదే నోటి పెదాల్ని బత్తాయితోనలా చప్పరించేస్తా. ఏ కళ్ళతో చురచుర చూస్తున్నావో అదే కళ్ళని ముద్దు పెట్టుకుంటా. ఏ మిస్టర్, మర్యాదగా మాట్లాడు. ఏంటి నీకు మర్యాద ఇచ్చేది? అడ్వాన్స్ కో కిస్ ఇచ్చి ఆ తర్వాత నీ పని పడతా. దీని విషయం తర్వాత చూద్దాం. హలో, హాయ్. హాయ్. రా చెప్తా. పోలీస్ లేరే? రా చెప్తా. గట్లనే ఏదో ఒకటి సెటిల్ చేద్దాం అన్నా. మళ్ళీ చూస్తుంటే కానీ మన మనిషి అనుకున్నాంలే, గాడు ఆ యాదగిరితో మంత్రాలు చేస్తుండు. ఏందిరా నీ యవ్వ శల్య సారాజ్యం చేస్తున్నావు? గా శల్యుని వల్లే కర్ణుడు చచ్చిండు, గట్లనే నన్ను కూడా కథం చేద్దామనా? అది కాదు, నా పని ఉందని యాదగిరి కబురంపితే వెళ్ళినా. రే, విభీషణుని లెక్కన ఇక్కడి మాటలు అక్కడికి టపాస్ చేస్తున్నావు అన్నమాట. కథ అడ్డం తిరిగితే నీ బతుకు సమ్మక్క సారక్క జాతరైపోద్ది. నా తప్పు అయిపోయింది, ఇంకెప్పుడు ఆడికి వెళ్ళనే. రేయ్, ఒక్కల పట్రా. చెప్పాల్సినవన్నీ చెప్పాక నువ్వు వెళ్ళినా ఒకటే, ఎల్లకపోయినా ఒకటే. అన్నా రేయ్, నువ్వు బతికినా ఒకటే, సచ్చినా ఒకటే. అన్నా ఈ ఆగతో మళ్ళించవే. ఇక మీదట వెళ్ళనన్నావురా, సరే క్షమించేశా. మరి వెళ్ళిన దానికేంటిరా? అన్నా తప్పు అయిపోయింది, ఇంకెప్పుడు వెళ్ళలేదు. కాళ్ళు పట్టుకుంటాలే. 2 2 2 ఒక్కటే మిగిలిందిరా. వేసే వేసేయండిరా. ఖతం.
ఈ యాదగిరిగాడేందిరా పరేషాన్ చేస్తుండు. బువ్వ తిననివ్వడు, నిద్రపోనివ్వడు, పిర్ర మీద సెగ్గడ్డాలేసినట్టు నెత్తి నొప్పికున్నాడు. అన్నా ఈ శవాన్ని ఏమి చేయమంటావు అన్నా? కొత్తగా యాది చేయాలరా కుక్కల కొడక. ఎప్పటి మాత్రమే బాడీని తీసుకెళ్లి కోళ్ల ఫారంలో క్రషర్ లో వేసి మిషన్ ఆడింది. గట్లనే. కోళ్లు మేత దండిగా తింటాయి. ఈడు ఏమైపోయాడో ఎవరికి సమజ్ కాదు. సరే అన్నా. ఆ ఈడెవడబ్బా? హలో, జేపీనే ముచ్చటిస్తున్నా. మంచిగున్నావా? సంధ్యాలకు పైసలు తీసుకురా, మంచి దావతిస్తా, లేకపోతే కోళ్లకు మేతగా వేస్తా. సంజైనదా? చైతన్య, చైతన్య, ఏయ్ వదులు. వదులుగా ఉందా బావా? గట్టిగా పట్టుకోనా? వదలవే. ఏంటి బావా, తాళి కట్టి పెట్టు, తల్లిని చేసి పెట్టు అంటే బెట్టుపోతున్నావు. ఏంటి ఏంటి అల్లరి? అమరి ప్రేమ అల్లరితోనే మొదలవుతుంది కాము. కామునా? కాము అంటే? కాము అంటే కాబోయే మొగుడా అని అర్థం. తప్పుకో. ఏంటి ఏంటి అలా వెతుకుతున్నావు? ఇప్పటి వరకు నీతో సరసు వాడింది అదేది? ఎవరు? అదే నీ మరుదులు. నా బావని సూర్య చంద్రులంత సిన్సియర్ గా ప్రేమిస్తున్నాను. చూడక సింగిల్ ఎంగిలి ముద్దిమ్మంటే ఇవ్వనంటున్నాడు. అంటే ఆ రోజు ప్రిన్సిపల్ లా మాట్లాడింది, పోలీస్ విజిల్స్ వేసింది, ఇప్పుడు మరదల్లా మాట్లాడింది నువ్వేనన్నమాట. అవునక్కయ్యా, నువ్వు వెళ్ళిపోతే బావా నేను లవ్ చేసుకుంటాం. యూ. ఏంటి ఏంటి అలా చూస్తున్నా? తెలీదు. తెలీదా? నిజంగా తెలీదా? సజిత పావు. సజిత, ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ. నేనెంత భయపడ్డానో తెలుసా? ఎందుకు? పామనా? మరి నువ్వెక్కడ నిజంగా నీ మరదల్ని ప్రేమిస్తున్నావేమోనని. నువ్వు రావడం నేను ముందుగానే కిటికీలోంచి చూసా. నిన్ను ఏడిపించాలని నేను మోనో యాక్టింగ్ చేశా. ఏ, ఈ కత్తేంటి? ఎవరో ఒకరిని మర్డర్ చేయాలని. ఆడపిల్ల బాధపడితేనే చూడలేని వాడివి నువ్వేం మర్డర్ చేస్తావు? నిన్ను కలవాలని నేను రాత్రంతా నిద్రపోలేదు. నేను నిద్రపోలేదు. మనోజ్, ఇది పద్ధతి కాదు. నువ్వు చేసింది పద్ధతిగా ఉందా? నేను ట్రాప్ చేసిన అమ్మాయిని నువ్వు ప్రేమిస్తావా? చూడు, మీ ఇద్దరు మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం. నీతో నాకేంటి? విన్ని పట్టుకోండి రా. నేను చూస్తా. రాక్షసుడికి రాత్రిపూట బలం వచ్చినట్టు నువ్వు వలసే కొద్ది నచ్చిపోతుంటా. అరో బాగారు. ప్లీజ్ నన్నే చేయదు. ఎన్నిసార్లు తెప్పించుకుంటావే? ఈ రోజు నీ అంత నా అంత తేల్చుకుంటా. అరు
నేను ఈ హత్య చేయలేదు, నేను చేయలేదు. ఇక్కడ ఉండడం మంచిది కాదు. ముందు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోదాం. హంతకుడు ఎంత గొప్పోడైనా చట్టం నుంచి తప్పించుకోలేడు. మొత్తం ఆంగుళంగుళం వెతకండి. కమాన్ సెర్చ్. మన ఎస్ఐ గారు చాలా స్ట్రిక్ట్. ఇంచి ఇంచి బాగా వెతకండి. రేయ్, నేను తెలుగులో చెప్పింది నువ్వు ఇంగ్లీష్ లో చెప్తున్నావా? నువ్వేం పిక్తావు ఇక్కడ? అయితే ఇంటికి వెళ్ళమంటారా? వెళ్ళి అక్కడ మా పిల్లల బట్టలు ఉన్నాయి, ఉతికే. ఎక్స్ట్రా లేదు. అసలు ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయో మా ప్రాణానికి. హత్యలు జరగకపోతే మాకు పని ఉండదు, మీకు రాబడి ఉండదు. సార్ అంగుళం అంగుళం వెతుకావు సార్, అంతడు మాత్రం దొరకలేదు. ఆడన్నా పిల్లి అనుకున్నావా, ఎలకనుకున్నావా? అంగుళాల్లో దొరికేస్తానికి. ఒరే, జనాల దృష్టిలో పోలీసుల్ని కమెడియన్స్ చేయకే. ఊరుకోండి సార్, భలే చెప్తారు. సొల్లా పంజుడే. అలాగే సార్. ఎరా, క్లూ ఏమైనా దొరికిందా? తవ్వకుండా ఎలా దొరుకుతుంది సార్? ఇక్కడ తవ్వమంటారు సార్? నీకు అసలు పోలీసు ఉద్యోగం ఎలా వచ్చిందిరా? హాస్టల్లో వచ్చింది సార్, అపాయింట్మెంట్ ఆర్డర్. సక్సెస్! ఒరే, మీ అందరికి అసలు బుర్రలేదురా. ఇంత మంచి క్లూ ఇక్కడ నువ్వు ఊరంతా ఎత్తుతారేంట్రా? వెతకమంది ఈయనేగా సార్. ఇంతకంటే మంచి క్లూ ఏం దొరుకుద్దిరా? కత్తిలో వీపు. కత్తిలో వీపు కాదు సార్, వీపులో కత్తి. ఒరే, అనవసరంగా బుల్లెట్ వేస్ట్ అయిపోతాను వదిలేశాను రా, లేకపోతే ఎప్పుడో పేల్చిపోండి. అసలు ఈ చచ్చిపోయింది ఎవడో, ఈయన్ని చంపింది ఎవడని అడుగుతున్నాను రా. చంపిన వాడు పరారిలో ఉన్నాడు, చచ్చిన వాడు మీ ముందున్నాడు సార్. ఒరేయ్, అసలు ఈ చచ్చిపోయినాడు తాలూకు ఎవడని ఆలోచిస్తున్నాను రా. ఇన్స్పెక్టర్, నా కొడుకుని చంపేశారయ్యా, చంపేశారు. ఒరే కొడక, మనకు మస్తుగా శత్రువులు ఉన్నారు, బయటికి పోవుతురా అని చెప్పిరా. నా మాట వినలే, కత్తెర మధ్య పోక సెక్కలా నలిగినావు కదరా కూల్ డౌన్ సార్, కూల్ డౌన్ సార్. ఎస్ఐ, నా కొడుకుని చంపిన ఆ ఖతర్ నాకెవరో నాకు తెలియాలి. సార్, మేము దర్యాప్తు చేస్తాం సార్. కూల్ డౌన్ సార్. దర్యాప్తు చేయడం కదయ్యా, ఆడిని పట్టుకోవాలి. ఆడి రక్తంతో నా కాళ్ళు కడుక్కుంటా, ఆడిని కైమా చేసి నా కోళ్లకు మేతగా పెడతా. ఆడిని పట్టుకోవయ్యా, పట్టుకోవయ్యా ఎస్ఐ, పట్టుకోవయ్యా. సార్ ప్లీజ్ కూల్ డౌన్ సార్, కూల్ డౌన్ సార్, కూల్ డౌన్ సార్. కానిస్టేబుల్స్, సార్, బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఓకే సార్. సార్ మీరు రండి, సార్ మీరు రండి. రండి సార్, రండి సార్. అన్యాయం అయిపోయినావు కదరా కూల్ డౌన్ కొడకా, సార్, కూల్ సార్. కొడకా. సార్ మీరు రండి సార్, నేను ఉన్నాను కదా. రండి సార్, రండి సార్. చైతన్య, చైతన్య, నిజం చెప్పు, నువ్వు ఈ హత్య చేయలేదు కదా? నీ మీదట్టు నేను ఈ హత్య చేయలేదు. సత్యభామ బట్టల షాప్ లో క్వాలిటీ ఎక్కువను రేట్లు నిన్ను తక్కువ ప్రేమించాను కాబట్టి నువ్వు చెప్పింది నమ్ముతున్నాను. చైతన్య, నిన్ను ఈ సత్యభామ బట్టల షాప్ కి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? తెలీదు. చైతన్య, నీ కత్తి మనోజ్ వీపులో ఉంది కాబట్టి పోలీసులు నమ్మరు, మనోజ్ తండ్రి నమ్మడు. దీనికి ఏదైనా ఉపాయం ఆలోచించాలి. ఈయన పర్సనల్ కి సరిపడే మంచి లేడీ డ్రెస్సెస్ చూపించండి. ఓకే మేడం. సజిత, లేడీ డ్రెస్సెస్ ఎందుకు? నువ్వు నోరు మూసుకో, నాకు అన్ని తెలుసు. మీరు చూపించండి. అలాగే. రా చైతు. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్. ఇది నా ఫ్రెండ్ చైతు. నమస్తే ఆంటీ. గాడ్ బ్లెస్ యూ. ఇక్కడే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. బయట ఉంటే పోలీస్ ప్రాబ్లం అని, ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం అని. అమ్మాయి కదా, నేను చెప్పాను మా మమ్మీ చాలా మంచిది, మా హాస్టల్లోనే ఉండొచ్చని. ఏంటి అలా చూస్తుంది? నేను ఆడపిల్లని కాదని గుర్తుపట్టిందా ఏంటి? నూర్మి, ఏంటంటే అలా చూస్తున్నారు? నేను అమ్మాయిలా కనిపించడం లేదా? అబ్బే అదేం లేదమ్మా, వయసులో ఉన్నప్పుడు నేను నీ అంత అందంగా ఉండేదాన్ని. అది చూసే వీళ్ళ నాన్న నా వెంట పడ్డాడు. నువ్వు నాకు నచ్చావు. మీరు కూడా నాకు నచ్చారు ఆంటీ. గడుసు పిల్లవే. తారకం, తారకం అంటే అమ్మాయి పేరు కదా, వీడేంటి మారు విషయంలో ఉన్న మాటలా ఉన్నాడు? అబ్బా,
ఎక్కడా మగవాసన వస్తుంది? మగవాసన లేదు, నీ బొంద వాసన లేదు. చెప్పేది విను. చెప్పండి. మైండ్ బ్లోయింగ్. ఏయ్, చందనపు చెక్కకు బంగారపు పూత పూసినట్టుగా ఉన్నారు. ఎవరక్కయ్యా? ఆ డీటెయిల్స్ అన్ని తర్వాత చెప్తా కానీ ఈ అమ్మాయిని తీసుకెళ్లి 101 రూమ్ చూపించు. అలాగే, మీరు ఏ గది చూపించమంటే ఆ గది చూపిస్తా. ఏయ్ రా. థ్యాంక్స్ మమ్మీ, వస్తున్నా. నా పక్కన ఉన్న అబ్బా, మీరేంటి కదిలితే కాలు జారుతారా? కాల్ రోల్ అయింది. అడగితా, మీరు గతంలో బాడీ బిల్డింగ్ వెయిట్ లిఫ్టింగ్ చేసేవాళ్ళ? ఓ, ఎందుకలా అడిగారు? ఎదిగే వయస్సు కదా. బై ది వే, నాకు కూడా ఓ లవ్ స్టోరీ ఉంది. మీకు లవ్ స్టోరీయా? ఆ, ఎందుకంత షాక్ అవుతారు? చెబితే సిగ్గుతో తడిసిపోతుంది, చెప్పకపోతే ఆరాటంతో చచ్చిపోతుంది. ఏంటది? మనస్సు. ఇదిగో, ఇదే మీ రూము. ఓ, ఏయ్ అబ్బా, కీసు నా దగ్గర ఉన్నాయి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత తిప్పినా తాళం రావట్లా. మీరుండండి, నేను తీస్తాను. ప్లీజ్. అయ్యో, ఏంటా కూతుపుళ్ళు? అయ్యో. టింగ్ టింగ్ టింగ్. రండి. ఓ, విశాలమైన గది. ఇక్కడ మీరు ఏం చేసుకున్నా అడిగే వాళ్లే ఉండరు. ఏం చేసుకోమంటావు? ఆ? ఇలా వాటేసుకోమంటావా? ఏయ్, నువ్వు వెళ్ళి 2 కాఫీ తీసుకురా. ఓకే. నీ కాఫీయా బూస్టా? హార్లిక్స్. అబ్బా, లిప్ మూమెంట్ ఎంత బాగుందో. ఏయ్, ముందు వెళ్ళు. ఓకే. ఏయ్, జగదాంబ గారు, మేమందరం మా జీవితంలో జరిగిన మర్చిపోలేని సంఘటనల గురించి చెప్పాం. మీ జీవితంలో మర్చిపోలేని సంఘటన ఏదైనా చెప్పండి. ఆయన నాతో గడిపిన ప్రతి సంఘటన మర్చిపోలేనిది. ఒకసారి ఏం జరిగిందంటే, హృదయ జసల గసల దిల్లన. అవును, ఇది ఎక్కడికి వెళ్ళినట్టు? ఇప్పుడు మొగుడైనవాడు ఇంట్లోకి రాగానే పెళ్ళం ఎదురొచ్చి అలా నిలబడి, ఏమండి ఇదేనా రావడం? మీరు కాఫీ తాగుతారా, పెగ్గేస్తారా, స్నానం చేస్తారా, ఏ నీళ్ళు పెట్టమంటారేంటి, భోజనం వడ్డించమంటారా అని అడగాలి కదా. అచ్చే అడగదే, ఎందుకు అడుగుతుంది? మొగుడంటే దీని గౌరవం ఉంటే కదా. అవును, ఇది ఏడు చేస్తున్నట్టు ఎక్కడికి వెళ్ళినట్టు? ఎక్కడికి వెళ్తుంది? ఎంతసేపు పడగదిలో దొర్లు తొంగడమే కదా దీనికి అలవాటు. ఇవాళ అయిపోయావే. చుట్టలేదు కానీ పక్క మీద పడుతుంది కావాల్సి వచ్చిందా? అయిపోయారే, అయిపోయారే, చంపేస్తాను. ఎక్కడ అమ్మ ఏదో నీ లేని టైంలో చూస్తే చంపేస్తాడా 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 చంపేస్తాడా. ఏమండి ఏమిటండి ఉత్తమ మీద కొడుతున్నారు? ఇవాళ ఈ బట్టతలోడు బుర్ర బట్టలు కొట్టేస్తా. బట్టతలోని చంపడం ఏమిటండి? ఏ బట్టతలోడు? మీకు పిచ్చి పట్టిందా? ఏ నువ్వు ఎక్కడే ఉన్నావు? ఇక్కడే ఉన్నాను. కాదు, ఈ మంచం మీద దుప్పటెందుకే నలిగింది? మంచం మీద దుప్పటి నలిగిందా? ఏంటండి మీ మాటలు మీరును? పొద్దుటి నుంచి ఇంటి పనులు చేసి చేసి నడు నొప్పిగా ఉంటే కాసేపు పడుకుని నిద్రపోయాను. పడుకున్నా పడుకున్నా కాదని ఒప్పుకుంటాను. పడుకున్నదాన్ని పడుకున్నట్టుగా ఉండాలి కదా. తల్ల పూలెందుకు రాలినాయి? పడుకుంటే తల్ల పూలు రాలవా ఏంటి? ఏంటి అనుమానం? కరెక్ట్ ఒప్పుకుంటాను. సరే, నువ్వు లేచి లేవంగానే బాత్రూమ్ లోకి వెళ్ళి స్నానం ఎందుకే చేసావు? అబ్బాబ్బా, ఏంటండి అనుమానపు మాటలు? స్నానం చేస్తే అనుమానం, తల్లో పువ్వులు రాలితే అనుమానం, పడుకుంటే అనుమానం. ఏమండి, మీ మీద ఒట్టేసి నిజం చెప్తున్నాను. కలలో కూడా మిమ్మల్ని తలుచుకుంటూ పడుకుంటాను. ఓహో, కళ్ళలో మాత్రం నన్ను తలుచుకుంటావా?
బయట మాత్రం బట్టలు తెలుసుకుంటా చంపేస్తానే గా నాకు మొత్తం ఫేస్ రీడింగ్ అంతా బాగా తెలుసు మంచి ఫేస్ చూసి మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పేస్తానే నువ్వు నా దగ్గర వేసుకెళ్ళేస్తావు చంపేస్తాను ఈ సంగతి నేను చెప్పేది వినండి. ఏమండి? ఏమండి? నిజమే చెప్తున్నాను. ఏమండి? మీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏంటా కొట్టడం? ఏమండి? మీకే చెప్పేది. ఏమండి? అదట్రా నా జీవితంలో జరిగిన మరుపురాని సంఘటన. చందమామ రావే జాబిల్లి రావే కొండెత్తి రావే చందమామ రావే జాబిల్లి రావే రావా చెప్తా నీకు గ్యాలరీస్ లాగుతా బాలాజీ ఏం చేస్తున్నావమ్మా? ఈ గాయం తోటి ఆ చందమామ లాగుతున్నా అరే నీ ఎమ్మకడి బంగారంగాను పిచ్చి మాలోక మైండ్ లో ఎన్ని తెలివితేటలో. నీతో నిచ్చినుందా? దేనికి? ఆ నిచ్చినెక్కి ఆ చందమామను తెంపేద్దాం. ఏమిటి చందమామం తెంపేస్తావా? అదేమన్నా సూదిలో దారమా తెంపేయటానికి? పిచ్చ పురుగా. నీకెందుకు? నువ్వు వెళ్ళి నిచ్చి తీసుకురాపో. వెనకటికి నీలాగే ఒకడు విందు భోజనం కోసం మసాలా నూరి పిట్టల వేట కోసం వెళ్ళాట. లుడిపిత్తిరోడా. తెచ్చావా? నేను పట్టుకుంటాను. నువ్వు పైకెక్కు. ఆ చందమామని పుట్టుక్కని తెంపి. చిలిపి. గట్టిగా పట్టుకో. ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయి. చెక్కు చందమామ పారిపోతాడు. చందమామ ఏమైనా ఈగా దోమ పారిపోవటానికి? అతను పురుషుడేగా. అయ్యో అయ్యో బాలాజీ కళ్ళు తిరుగుతున్నాయి. అయ్యో బాల్ ఇలా పడుకుంటే చాలా బాగుంది. దయచేసి తోసేకు కొద్దిసేపు మెయింటైన్ చేయవా? చందమామ దొరక్క నేను ఎడుతుంటే ఏదో దొరక్క నువ్వు ఎడుతున్నాడా? ప్లీజ్ కొంచెం కోఆపరేషన్ బాలు. ఆపరేషన్ లేదు ఆపరేషన్ లేదు. బాలు బాలు అబ్బా అబ్బా బాలు కాలు మడత పడింది. అబ్బా. హలో పోలీస్ స్టేషన్ కాదు రైల్వే స్టేషన్. మ్యాటర్ అంటే చెప్పా. ఓ ఎస్ఐ గారా? కౌన్సిల్ గారి అబ్బాయి హత్య విషయంలో ఆచూకీ ఏమైనా తెలిసిందా? ఇంకా తెలియలేదండి, ట్రై చేస్తున్నాం. ఎంతకాలం ట్రై చేస్తారయ్యా? ఈ హత్య చేసిన చైతన్య సజితనమ్మ ఇద్దరు ప్రేమించుకున్నారు. ఆ అమ్మాయిని పట్టుకుంటే చైతన్య విషయం తెలుస్తుంది. నీలాంటి బుర్ర తక్కువ డిపార్ట్మెంట్ లో పెట్టుకుంటే కేసులని ఇలాగే పెండింగ్ లో ఉంటాయి. ఎవరా నువ్వు? నీ మొగునిరా. నీకు దమ్ముంటే నేనెవరినో తెలుసుకో. మై నేమ్ ఇస్ తాండ్రా, పప్పారాయుడు వంశానికి చెందిన వాడిని. ఇప్పుడు ఆసక్తి ఎందుకండి బాబు? బెలూన్ బర్స్ట్ అయిపోతుంది. చూడమ్మా, యాక్చువల్ గా మనోజ్ కత్తిలో వీపు దిగినప్పుడు. కత్తిలో వీపు కాదండి, వీపులో కత్తి. నాకు తెలుసురా, నువ్వు ఎలర్ట్ గా ఉన్నావా లేదని టెస్ట్ చేస్తున్నాను. చూడు మిస్ సజిత, సోడాకాయలో గోలికాయలో గడ్డొస్తావేంట్రా? ఏమ్మా, ఆ మర్డర్ జరిగిన ప్లేస్ లో నువ్వు నీ లవర్ తో చాలా క్లోజ్ అప్ లో ఉన్నావంట కదా? అతను లవర్ కాదండి, ఓన్లీ ఫ్రెండ్. మనోజ్ మనుషులు నాతో అసభ్యంగా ప్రవర్తిస్తుంటే నేను తోసేసి పారిపోయాను. మనోజ్ నా వెంట పడ్డాడు. ఆ తర్వాత మర్డర్ జరిగింది, అవునా? తెలీదండి. నేను చెప్తున్నాను కదండి, ఆ మర్డర్ జరిగినప్పుడు అమ్మాయి చూడలేదు. అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నారు? మీరు చూసారా? నేనెలా చూస్తానండి, నేను ఆఫీస్ లో ఉంటే. మరి ఎందుకు ఎక్కువ మాట్లాడారు? మూసు కూర్చోండి. అవును కదా. ఫైనల్ గా నువ్వు ఆ మర్డర్ చూడలేదని చెప్తున్నావు, అంతే కదా? పాపం ఆ అమ్మాయి చూడదని చెప్తుంది కదా సార్. చూడదని చెప్తే వదిలేస్తావా? చూడమ్మా, నువ్వు ఎన్ని అబద్ధాలైనా సరే నేను హంతకుని ఎప్పటికైనా పట్టుకుంటాను. అవసరమైతే మళ్ళీ వస్తా. భద్రా, నిన్నేరా ఎడ్లస్ ఫెలో. ఇద్దరులో హెడ్ లేని ఎవరికి? వస్తున్నా. ఆహా, అంతగా ఆవలింతలు వస్తున్నాయి ఏంటి చైతమ్మ? పగటి నిద్ర కూడా రాత్రి ఫ్యాన్ వేసుకుని పడుకోలేదా చైతు? రాత్రి బాత్రూమ్ లో కాలు జారింది, కొంచెం అయింది నడుముకి బెండు. చింతామణికి వయసు వచ్చిన వయ్యారం తగ్గలేదన్నట్టు నువ్వు నడుము జారిన నడకలో నాజుకు మాత్రం తగ్గల. ఈమె పేరు అమ్ముకుట్టి. కూర్చో. మనిషిని చూసావుగా, తేనె తుట్టి. హాస్టల్ గదులన్నీ నిండిపోయాయి, నీ ఒక్క గదే ఖాళీ ఉందని ఆ జగదాంబప్ప ఈవెన్ రూమ్ లోకి. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు అమ్మకుట్టి. నేను చెప్పాను కదా, నీకన్నీ 2 సార్లు అలవాటు. నువ్వు కొంచెం ఆపుతావా? అడవిలో పుట్టిన ఉసిరికాయకి సముద్రంలో పుట్టిన ఉప్పుకి సంబంధం కుదిరినట్టుగా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన మరిద్దరం ఈ రోజు నుండి రూమ్మేట్స్ అవటం నాకు చాలా సంతోషంగా ఉంది. సరే, కుడివిస్తే పండగ అయినట్టు మీ ఇద్దరి మధ్య నేనెందుకు? నేను బయలుదేరతా. వస్తా. ఉండు, నేను ఇంతకు ముందే చెప్దాం అనుకున్నాను. నాకు కొంచెం టీ తెచ్చిపెట్టవా? టీ ఏనా? జ్యూస్ వద్దా? టీ చాలు. ఓకే, బాయ్ చైతు.
గజరారే మిజరారే, దగ్గర 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 రే. ఏ అమ్మకుట్టి టీ తెచ్చే తాగుతావా? ఏ చేతు ఏంటి అలా నుంచుడో రాటి తాగుదాం. ఇలా ఇవ్వు. చైతు దా టీ తాగు. తాగుటి. ఏమిటి మూతి బిగించావు? చైతు పీతు. చూడు చేతు, అందం మనిషికి దేవుడిచ్చిన వరం. అందంగా ఉండటమే కాదు, అందాన్ని కాపాడుకోవటం కూడా చాలా ముఖ్యం. యా. ఇదిగో నీ చేతులకు చూడు, ఆ వెంట్రుకలు ఎంత చండాలంగా ఉన్నాయో. నా చేతులు చూడు, వ్యాక్సిన్ తో క్లీన్ గా ఉన్నాయి. అంటే నువ్వు బ్యూటీ పార్లర్ కి వెళ్ళాలన్నమాట. బ్యూటీ పార్లరా? నేనా? అవును. అవును చేతు, తయారవు వెళ్దాం. ముందు నువ్వు డ్రెస్ అప్ అవ్వు, వెళ్దాం. నా డ్రెస్ అప్ సంగతి తర్వాత కానీ ముందు నువ్వు రెడీ అవ్వు, ఇద్దరం కలిసి వెళ్దాం. అది సజిత వచ్చాక నాకు జగదంబ గారితో పనుందిలే కానీ నువ్వు తారకల్ని తీసుకెళ్ళు. ఈ శాల్తీతోనా? ఏ? ఈ తారకంతో వెళ్తే నా బ్రతుకు పబ్లిక్ పార్క్ అయిపోతుంది. అది కాదులే నీ భయం. నాతో పాటు వస్తే నిన్నెవ్వరు చూడరని భయం. ఏడ్సో. సర్లే, నీకు నేను కాదు ఆ పిచ్చోడున్నాడే వాడే బెటర్. ఈ ముచ్చు మొహానికి ఆ పిచ్చి మొహమే ఉత్తమం. వస్తా. నీ సంగతి తర్వాత చెప్తాలే. ఏంటి చెప్పేది? కొబ్బరి చెప్పా. అమ్మకుటి మార్కెట్ తీసుకెళ్తానని ఈ పార్క్ తీసుకొచ్చావేంటి? ఇదిగో అడు చూడు, ఇక్కడైతే అలాంటి సీన్స్ చాలా చూడొచ్చు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు అమ్మా నాన్న ఆట ఆడుకుంటున్నారు. అంటే అంటే పోను పోను నీకే తెలుస్తుందిలే. ఇదిగో బాలాజీ, నీకేదన్నా కోరుకుంటే మనసులో దాచుకోకు, బయటికి కక్కేయ్. కక్కేనా? అమ్మకుట్టి మరేమో మరేమో నాకు చెప్పు బాలాజీ. నాకు నీకు ఆ సూర్యుడి దగ్గరికి వెళ్ళాలంది. ఆ సూర్యుడి దగ్గరికా? అక్కడికి వెళ్తే మాడి మస్ అయిపోయి చాట్ అయిపోతాం. నేనే పిచ్చోడు కాదు, పగటిపూట వెళ్ళను, రాత్రిపూట వెళ్తా, అప్పుడు ఇద్దరు కదా. చి, 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 చి. నిన్ను తీసుకుని పార్క్ వచ్చాను చూడు, నా చెప్తే నన్నే కొట్టుకోవాలి. నీ చెప్తూ తగులుతా బుట్టు. అమ్మకుటి నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తా. సజిత, అమ్మకుట్టి నన్ను బ్యూటీ పార్లర్కి తీసుకెళ్తానంటుందేంటి? అక్కడ నన్ను ఒంటి మీద ఎంట్రుకలన్నీ తీస్తారా ఏంటి? అప్పుడైతే భలే గమ్మత్తుగా ఉంటుంది, అందరూ పారిపోతారు. వెరీ ఫన్నీ. అమ్మకుట్టి చాలా మంచిదే, అక్కగా స్వీకరించదగ్గ మనిషే. కానీ చిక్కంతా నీతోనే. ఆ గదిలో నేను కొంతకాలం అలానే ఉంటే పోలీస్ స్టేషన్ ఏమో గానీ పిచ్చి ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుంది. సజిత, ఆమెతో ఒకే బెడ్ మీద పడుకోవాలంటే భయంగా ఉంది. నిద్రలో ఏం చెదిరి ఏం బయటపడుతుందోనని. ఈ రోజు నుంచి నువ్వు మా గదిలోనే పడుకుంటే బాగుంటుంది. నేను ఇక నుండి నిన్ను క్షణక్షణ కాపాడుతూనే ఉంటాను. ఒక రకంగా మన ఇద్దరి మధ్య మూడో మనిషి ఉండడం కూడా మంచిదే. ఎందుకు? ఎందుకా? తమరి కోరికలకు కళ్ళం వేయటానికి. తమరికి కోరికలు లేవా? ఎందుకు లేవు? నువ్వు తినే ఉప్పు కారాలేగా నేను తినేది. మనసు కోరికల కట్టలు తెంచుకోలే గాని ఆ మూడో మనిషి అడ్డం కాదు. ఆహా, మనసులో అంత కట్టలు తెంచుకునే కోరికలు మొదలయ్యాయా? మొదలయ్యాయి. ఈ పగలు నువ్వు ఒక్క గంట ఒంటరిగా కనిపించినా నన్నెవరూ ఆపగలిగేవారు కాదు. అంటే రేపో మాపో అది తప్పదు. నాలో నరనరం టెన్షన్ కి లోనవుతుంది. నా అణువణువు నా సచితనే కోరుకుంటోంది. మనోజ్ని హత్య చేసిన వ్యక్తి నీకు బాగా తెలుసు. మీరు తరచూ కలుస్తూ ఉండేవాళ్ళు. ఆ విషయం నాకు తెలుసు. మీరు అనేక సార్లు చెట్టు చాటున ముద్దులు పెట్టుకోవటం నేను చూస్తూనే ఉన్నా. ఇప్పుడు అతని మీద పోలీసులు ఛార్జ్ షీట్ పెట్టబోతున్నారు. నువ్వు అతని ఆచూకీ చెప్పాలి, లేదంటే మీ ప్రేమ వ్యవహారం పోలీసులకు చెప్పాల్సి ఉంటుంది. మమ్మల్ని చాటుగా చూడవలసిన అవసరం ఏంటి? మీకు ఇవేం బుద్ధులు? బుద్ధుల గురించి ఇప్పుడు కాదు మనం చర్చించుకోవాల్సింది. ముందు నీ ప్రియుడి తలరాత గురించి ఆలోచించు. అతను అరెస్ట్ అవుతాడు, అతనికి జీవిత ఖైదీ పడుతుంది. ఆలోచించు. వస్తా.
సారీ. ఎక్స్క్యూజ్ మీ బ్రదర్, నేను మిమ్మల్ని లేపడానికి రాలేదు. పర్వాలేదు, కూర్చోండి. ఏంటి బ్రదర్, ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ మీ మొహంలోనే కనిపిస్తున్నాయి? పర్వాలేదు బ్రదర్, మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి. మనసులో ఉన్న బాధ ఎదుటి వాళ్ళతో చెప్పుకుంటే గుండెల్లో ఉన్న బాధ కొంతైనా తగ్గుతుంది. చెప్తాను సిస్టర్. చావు ముందు నా పరిస్థితి మీకు చెప్తాను. 4 ఆడపిల్లల తర్వాత నేను పుట్టాను. పుణ్యం నరకం తప్పించుకోవడానికి నాకు ఈ నరకాన్ని ప్రసాదించాను మా అమ్మ నాన్నలు. మొన్న నేను ఒక ఆఫీస్కి ఇంటర్వ్యూ కోసం వెళ్తే అక్కడ ఆ ప్యూన్ని కూడా కదిలించిన నా పరిస్థితి. ఆఫీసర్ గారితో పని అవ్వాలంటే ఒకటి మనీ లేదా మగు అని తేల్చి చెప్పాడు. మనీ లేదా నా పరిస్థితి చెప్తే మీ ఇష్టం తీసుకురాని తేల్చి చెప్పాడు. ఏ ఆఫీసర్? వాళ్ళ ఆఫీస్ ఎక్కడ? రాక నమస్తే సార్. నమస్కారం అండి, నా పేరు చైతు. పెద్ద సైజు బగ్గడి పల్లి మగోడి పండులో ఉంది. ఏ గ్రహం మీద చూడిపడ్డావురా బాబు? నా పేరు చిదంబరం. ఈ ఆఫీస్ లో చీఫ్ అకౌంటెంట్ ని. అంతేకాదు మేడం, ఈ సిటీకే సోలో అందగాన్ని అని అంటారు. అఫ్ కోర్స్ మీరు కూడా. మీకేం కావాలో చెప్పండి, చిటికలో చేసి పెట్టేస్తాను. థ్యాంక్ యూ. మా శ్రీనివాస్ కి ఉద్యోగం కావాలి. ఉద్యోగం కావాలంటే నేను చెప్పాను మేడం, మా సేమ్ పందికి మనీ గాని మగు గాని కావాలి. శ్రీనివాస్ దగ్గర మనీ లేదు, ఇంకా మగు అంటే నేనున్నానుగా. నా సంగతి నీకు తెలియదు. కళ్ళతోనే కిక్కి తెప్పించే దమ్మున్న మగాన్ని. ఆ? ఆ, మీ బాస్ కూడా మీలాగే అందుకాడా? ఆయన కడుపులో క్వార్టర్ పడితే కానీ మోటార్ కదలదా. నన్ను లవ్ లో వేసుకోమను, క్వార్టర్ లేకుండానే మోటార్ స్విచ్ చేస్తా. అదంత ఈజీ కాదు. పొట్టోడైనా గట్టోడే. ఇదిగో నిన్ను లవ్ లో వేసుకొని ప్రేమ పుస్తకాన్ని పేజీలు తిప్పి మరీ చదివిగలడా. వీడు కాశ్మీర్ కో కన్ను కన్యాకుమారి కో కన్ను పెట్టి చూస్తున్నాడు. ఇంకా వీడు బాస్ ఎలా ఉంటాడో ఏమో. ఏమిటో ఆలోచిస్తున్నావు? ఇంత అందం ఎలా వచ్చిందనా? మరి అదే ఈ అందం చూసి ఆఫీసులో ఓన్ ముగ్గురు ప్రేమించేస్తున్నారు. ఏ ఐ ఆల్సో లవ్ యూ రా. ముందు మీ బాస్ దగ్గరికి తీసుకెళ్ళవా? లెగ్ జారడానికి తొందరపడతానంటే నాకేమిటి అబ్జెక్షన్? పదా. మరి నాకెందుకో ఈ టచింగ్. సార్, శ్రీనివాస్ ఉద్యోగం కోసం అప్లికేషన్ తీసుకొచ్చాను. చెయ్యొదులు. అప్లికేషన్ ఫర్మ్ గా ఉంది, కొంచెం ఇట్రా. కమాన్. హాయ్. మ్యాటర్ చెప్పావా? మన కండిషన్లు అన్నిటికీ ఒప్పుకుంటేనే తీసుకొచ్చాను సార్. అలాగా? ఇంకా ఇక్కడ నువ్వు అవసరమా? మరి మీ అవసరం తీరే వరకు నేను అవసరమే. ఓహో, ఈ క్యాండిడేట్ ఎవరు? శ్రీనివాస్ సార్. ఉద్యోగం కావాల్సింది ఇతనిగా? అవును సార్. రికమెండేషన్ ఇదేగా? అవును సార్. క్యాండిడేట్ అక్కలేదు, బయటికి వెళ్ళిపోండి. గెట్ అవుట్. ఏంటి పని అవుతుందంటావా? ఉంది ఇక్కడ సంతకం అవని. నా సర్వీస్ లో ఇంత అందాన్ని ఎప్పుడు చూడలేదు. ఎంత కష్టపడి కన్నారు మీ అమ్మా నాన్న. నా లేటు వయసులో కలిసావు. అయినా నా శాయశక్తిలో ప్రయత్నిస్తాను నిన్ను సుఖపెట్టడానికి. మీలో కనిపిస్తున్న ఆరాటం, మీ మనసు చేస్తున్న పోరాటం ఆగలేకపోతోంది నాలో గెలుగాటం. అలాగా? ఇప్పుడే ఆడేయాలనిపిస్తోంది నీతో చెలగాటం. మగ స్పర్శ తెలియని దాన్ని. నీ అదృష్టం పండి నా అలాంటి వాడి దగ్గర పడ్డావు. ఇక్కడ పడితే లాభం లేదు, అక్కడ పడాలి. ఎక్కడైనా పడతాను, ఎప్పుడైనా పడతాను. ఇప్పుడు నీ మీద పడమంటావా? నా మీద పడే ముందు అక్కడ పడాలి. సంతకం. అంత పెద్ద పనికి ఇంత చిన్న సంతకమా? ప్యూన్ చిదంబరం సార్, నీ కళ్ళున్నాయి గాని కాంతి లేదయ్యా. ఈ కళ్ళు ఉండబట్టే సార్ అంత గుర్తింపు వచ్చింది. చచ్చినట్టుంది నీ తెలివి. పేపర్ మీద సంతకం పెట్టకుండా పాపకి సంతకం పెట్టమంటావా? కౌన్సు పెట్టలాగా మీకు ఆవేశం ఎక్కువ. నాకు ఎక్కువ, నీకు తక్కువ. అవునా? ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరికి సంతకం పెట్టాలో నేర్చుకో. నేర్చుకున్నాను కాబట్టి తెచ్చాను ఫైలు. ఫైల్ ఎక్కడ పెట్టి నువ్వు వెళ్ళు. నేను వెళ్ళను. ఏ? మధ్యవర్తిని నేను. ముందు సంతకం పెట్టండి. నేను పెడతాను, నువ్వు ఎక్కడ చూడు, అక్కడ చూడకు. నేను ఇక్కడే చూస్తున్నాను. నేను అక్కడ చూస్తేనే నాకు ఎక్కడ కనబడుతుంది. నీకు దండం పెడతాను, నువ్వు బయటికి వెళ్ళరా బాబు. సంతకం పెట్టారా? పెట్టాను రా బాబు. అది ఇక పడండి మీకు చెప్పాలి. ఈ పని అయిపోయింది, ఇంక మన పని చూసుకుందామా? మీకు ఆరాటం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఏ? ఆఫీస్ లో ఎవరైనా మక్కువ తీర్చుకుంటారా?
వెరీ సారీ. నాకు బెస్ట్ గెస్ట్ హౌస్ ఉంది. ఈ రోజు నువ్వే నా గెస్ట్ వి. కమ్మా. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది. ఏ బాలు, ఏమిటి ఇలా లేడీస్ బట్టలు మార్చుకుంటూ వచ్చేస్తావు? నీకేం కావాలి? అది ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. దాంతో ఏం చేస్తావు? చెప్పను, చేసి చూపిస్తా. అబ్బా, ముందు నువ్వు బయటికి వెళ్ళి బాలాజీ. సిగ్గుతో నా శరీరం చచ్చిపోతోంది. చస్తే చచ్చింది గాని నాకు మాత్రం అది కావాలి. ఏయ్, ఏమిటా చూపు? కొంపతీసి రేప్ చేస్తావా? రేపు కాదు, ఇవాళే చేస్తాను. వద్దు, నన్నేం చేయొద్దు ప్లీజ్. నీ చూపుల కాలంతో నన్ను వశం చేసుకోవద్దు ప్లీజ్. వద్దు, నన్నేం చేయొద్దు. నేను ఒంటరి దాన్ని. ప్లీజ్, నా జీవితం పాడు చేయొద్దు. భగవంతుడా, నన్ను కాపాడు. అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వెళ్ళి అరిటాకు మీద పడ్డా. ఓ గాడ్. హెల్మెట్ కోసమా? ఇంకా దేనికోసమో అని ఆశపడ్డా. ఛీ. డార్లింగ్, నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. ఇద్దరం కలిసి స్నానం చేద్దామా? ఓరి దరిద్రపు ముండా కొడక, ఎన్ని నికృష్టపు కోరికలున్నాయరా నీకు? అమ్మో, ఇప్పుడు స్నానమా? వద్దు, నాకు జలుబు చేస్తుంది. ఓహో, మీరే వెళ్ళి స్నానం చేసి రండి. ఈలోపు మీ గురించి కలలు కంటుంటాను. డార్లింగ్, ఈ కొద్ది ఎడబాటు కూడా నేను భరించలేను డియర్. నాకు అలాగే ఉంది. వెళ్ళండి, టైం వేస్ట్ అవుతోంది. ఓహో. నా కొళ్ళంతా పిచ్చెక్కిపోతోంది. ఓకే, నేను వెళ్తాను. నీ ఒంటికి పట్టిన పిచ్చి వదిలించేస్తాను. రెడీగా ఉండు. మ్మ్. ఆ. నువ్వు నిద్రపోకుండా రెడీగా ఉండు. వీడు తాగి పడిపోయిన తర్వాత నిన్ను పిలుస్తా. బాయ్. చేతు డార్లింగ్, చాలా ఫ్రెష్ గా ఉన్నాను. నా ఒళ్ళంతా ముద్దులు పెట్టవా? వద్దు, ఎంగిలైపోతుంది. మనం ఎంగిల్ చేసుకోవాలి కదా. ఒరేయ్, నాకు ఆకలేస్తుందిరా. ఆ? ఒరే అందేంటి? ఓహో, శృంగారంలో ఎవరు కిందైనా మీదైనా ఒసే అన్నా ఒరే అన్నా ఇన్వాల్వ్ అయితేనే అంటారు. నువ్వు బాగా ఇన్వాల్వ్ అవుతున్నావు. బిర్యానీ తినేసి చల్లరైపోదాం. తిను. అమ్మో, ఇది తిండే ఇలా తింటుందంటే అసలు విషయంలో ఇంకా ఎంత ఫాస్ట్ గా ఉంటుందో. బకాసురుడు హిడింబాసురుడు ఫ్యామిలీలో పుట్టుంటది. మనం మాత్రం ఏమన్నా తక్కువ? రసికులమే కదా. ఫస్ట్ నైట్ ఎఫెక్ట్ ఇచ్చేద్దాం దీనికి. మీరు కామంతులు. మీ ఆవిడ కూడా ఇంతేనా? మా ఆవిడేంటి? మా ఆవిడ పతివ్రత. మరి మీరు? రసికుణ్ణి. ఓహో. ఆగండి ఆగండి, మనం కొంచెం సేపు శృంగారం గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత రాత్రంతా జాతరే జాతర. ఒకవేళ మీ ఆవిడ కూడా ఇలాగే చేస్తే? నో, మా ఆవిడ మనసులో నేను తప్ప ఇంకెవ్వరూ ఉండరు. మనసులో మీరే ఉంటారు సరే, కౌగిట్లో వేరెవరూ ఉంటే అప్పుడు మీ పరిస్థితి? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నా భార్య పతివ్రత. నీ భార్య పతివ్రతే, నువ్వు కన్న నీ కూతురు పతివ్రతే, నిన్ను కన్న నీ తల్లి మహాపతివ్రత. ఎంతమంది పతివ్రతల మధ్య నువ్వెందుకురా పతితుడవయ్యావు? నేను మగాణ్ణి, ఏమైనా చేస్తాను. మగాడు వ్యభిచారం చేయొచ్చా? నీలా బరి తెగించి తప్పు చేయాలని నీ భార్య అనుకుంటే, తప్పు చేసి నీ తల్లి నిన్ను అక్రమంగా కనుంటే, అదుపు తప్పి కాలు జారి నీ కూతురు నీ ముందే కడుపుతో కనిపిస్తే నీ పరిస్థితి ఏంట్రా? చూడు, ఓ నగ్న సత్యం చెప్తాను, గుర్తుంచుకో. మొన్న మధ్య పోలీసులు లాడ్జింగ్ల మీద రైడ్ చేస్తే అందరూ నీలాంటి ఆఫీసర్ల పెళ్ళాలే దొరికారట. అసలు ఆఫీసర్ల పెళ్ళాలు లాడ్జింగ్లకు వెళ్ళటానికి కారణం ఏంటో తెలుసా? నీలా పెళ్ళాన్ని వదిలి పరాయి ఆడదాన్ని కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నించడమే. ఇకనైనా బుద్ధిగా ఉండి నీ పెళ్ళాన్ని కూడా లాడ్జింగ్ కో బోర్డింగ్ కో వెళ్లకుండా చూసుకో. అసలు నీలాంటి మదమెక్కిన మగవాళ్లకి బుద్ధి చెప్పాలంటే ఆడదానికి 2 కళ్ళు చాలవురా, 1000 కళ్ళు ఉండాలి. ఆ 1000 కళ్ళకి నీలాంటి కామాంధుల్ని భస్మం చేసే శక్తి ఉండాలి. ఆడదాని విశ్వరూపం చూడాలనుకోకు, బూడిదైపోతాం. నన్ను క్షమించమ్మా. నీలో కామయం ఉందనుకున్నాను కానీ కనకదుర్గలోని క్రోధం ఉందనుకోలేదు.
ఇక నుంచి పరాయి స్త్రీని నా తల్లిలాగా చెల్లిలాగా చూసుకుంటాను. బుద్ధిగా నా భార్యతోటే కాపురం చేసుకుంటాను. నన్ను క్షమించమ్మా. వెరీ గుడ్. నాకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలేరా 16 ప్రయాణ నాకొక బాయ్ ఫ్రెండ్ కావాలేరా. ఏం మారలేదు, రావాల్సిన చోటకే వచ్చావు. దా కపిలింగ్ ఆట ఆడుకుందాం. కప్లింగ్ ఆట అదేంటి? వయసులో ఉన్నావు, ఆ మాత్రం తెలీదా? అయినా నాకు చెప్పడం చేత కదమ్మా. దా చేసి చూపిస్తా. అటు ఇటు కాని వాళ్ళతో నాకేంటి మాటలు? మరి ఆ మాట అంటేనే ఎక్కడో ఫైర్ అయ్యేది. ఆడవాళ్ళు అదే మాటని, మగవాళ్ళు అదే మాటని, మధ్యలో మేము ఎందుకు పుట్టినట్టు? ఏమో. మా పుట్టుక గురించి తెలుసా మీకు? తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు, కానీ తెలియజెప్పాల్సిన అవసరం నాకుంది. ఎక్కడికి విను. చెప్పు. దా ఒకసారి బ్రహ్మదేవుడు బొమ్మను చేసి ప్రాణం పోయకుండా ఏదో అత్యవసర పని మీద పక్కకు వెళ్ళాట. ఇంతలో సరస్వతీదేవి వచ్చి తన భర్త మర్చిపోయాడేమో అనుకుని ఆ బొమ్మకు ప్రాణం పోసిందట. ఆ తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి, అయ్యో నువ్వు ప్రాణం పోసేసావా? ఈ జీవి ఆడ మగ అన్నది ఇంకా నేను నిర్ణయించలేదే, ఇప్పుడు ఎలా అన్నట్ట. ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో చార్మినార్ దగ్గర వదిలేద్దాము, కనీసం భార్యా బాధితులకైనా ఉపయోగపడతారు అనుకున్నారట. ప్రపంచంలో ఇన్ని సిటీలున్నా మాకు హైదరాబాద్ అంటేనే మక్కువ, అందుకే మా వాళ్ళు అక్కడ ఎక్కువ. ఆ విధంగా మేము ఇక్కడ సెటిల్ అయ్యాం. అయ్యో బాబోయ్, చచ్చా అమ్మా చిచి, భార్య బాధితుల బాధలు తినడానికి నాకు ఇంకా పెళ్లి అవ్వలేదు. అయితే మరీ మంచిది. ఏంటి శ్రీనివాస్, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చానక్క. నీకోసం వస్తుంటే దారిలో పట్టుకుని వాయించేస్తుంది. అయినా అక్కా తమ్ముళ్ళ మధ్య నేనెందుకులే, ఈ లోపు నేను వేరే పార్టీ చూసుకుంటా. థ్యాంక్స్ అక్క, నీ పుణ్యం అంటూ నాకు ఈ ఉద్యోగం వచ్చింది. దాందే ఉందిలే. మరి నువ్వు నాకు సాయం చేస్తావా? చెప్పక్క, నీ శీలాన్ని త్యాగం చేసి మా కుటుంబంలో దీపాన్ని వెలిగించిన దేవతవు నువ్వు. అంతొద్దులే కాని ఈ సిగరెట్ మొక్క చూడు. ఈ సిగరెట్లు ఎక్కడ దొరుకుతాయో, దీన్ని ఎవరెవరు ఎక్కువగా కాలుస్తారో కొంచెం ఎంక్వైరీ చేసి చెప్పవా? తప్పకుండా అక్క. ఇవి ఉంచండి. థ్యాంక్ యూ. ఇస్తానక్క. అలాగే. సార్ నేను చెప్పింది మర్చిపోవద్దు. అలాగే కోటేశ్వరరావు గారు. ఎస్ఐ గారు, ఇన్వెస్టిగేషన్ యాడి దాకా వచ్చింది? అంతకుడి వాసనైనా దొరికిందా? నీ వల్ల కాకపోతే చెప్పవయ్యా, మేమే ఆయన్ని పట్టుకుని దెబ్బకు దెబ్బతీస్తాం. చూడండి కౌన్సిలర్ గారు, చట్టాన్ని మీ చేతులకు అప్పగించడానికి మా చేతులు గాజులు తొడుక్కుని కూర్చోలేదు. నేరస్తు నివేళ కాకపోతే రేపైనా పట్టుకుంటాం. ఏంటయ్యా పట్టుకునేది? మీ పోలీసుల సంగతి నాకు తెలీదా? అవతల పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తే ఇవతల పార్టీ వాళ్ళని, యువతల పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తే అవతల పార్టీ వాళ్ళని బుక్ చేస్తారు. కౌన్సిలర్ మర్యాదగా మాట్లాడు. ఏంటయ్యా మర్యాద? ఆడి తాలూకు ఒక్కడైనా పట్టుకున్నావా? ఆడికి అమ్మలేదా, అక్కలేదా, అన్నలేడా? వాళ్ళలో ఎవరినైనా ఒక్కడు పట్టుకుని ఉతికితే అంతా బయటకు వచ్చేది కదా. మేం పట్టుకోవాల్సింది నేరస్తుడిని, వాళ్ళ తల్లిని చెల్లిని కాదు. నేరస్తుడిని ఎలా పట్టుకోవాలో మాకు బాగా తెలుసు. మీ సలహాలు మాకు అవసరం లేదు. కొంచెం నాయిస్ తగ్గించి నార్మల్ వాయిస్ తో మాట్లాడండి. ఏంటి నాకే నీతులు నేర్పుతావా? కానిస్టేబుల్ నుంచి ఐజీ దాకా మేనేజ్ చేయగలవాడిని. ఏ ఇన్స్పెక్టర్, నా కొడుకుని చంపినా నా కొడుకుని వారం రోజుల్లో పట్టుకోకపోయావో నిన్ను కేడీపేట అడవులకు తోల్తా, జాగ్రత్త. ఈ యదవలను ఒక్కొక్కనే 2 సార్లు చంపితే గాని సమాజం బాగుపడదు. ఏమైంది బాబు, అలా కూర్చున్నావే? ఇంకెలా కూర్చోని? ఏంటి ఆలోచిస్తున్నావు? నాన్న తెలివైనవాడు, నీకు తెలివి ఉంది, చెల్లికి తెలివి ఉంది. నేనెందుకమ్మా తెలివి తక్కువగా పుట్టాను? చూడు బాలాజీ, పూర్వం కౌరవ వంశం నశించిపోతోందని సత్యవతీదేవి తన కుమారుడైన వ్యాసుణ్ణి పిలిచి అంబిక ద్వారా ఒక బిడ్డను ప్రసాదించమని కోరింది. సరే తల్లి అన్నాడు. అంబిక గదిలోకి వెళ్లిన ఈ ముసలాన్ని చూసి అంబిక కళ్ళు మూసుకుంది. ఫలితంగా ధృతరాష్ట్రుడు పుట్టాడు. గుడ్డివాడు రాజ్యానికి అనర్హుడు కాబట్టి అంబాలిక ద్వారా మరో బిడ్డను ప్రసాదించమని కోరింది. అలాగేనమ్మా అన్నాడు. అంబాలిక గదిలోకి వెళ్లిన గడ్డాలు మీసాలతో ఉన్న ఈ ముసలాన్ని చూసి అంబాలిక తెల్లపోయింది. ఫలితంగా తెల్లటి పాండురోగంతో ఉన్న పాండురాజు పుట్టాడు. అలాగే మొదటి రాత్రి గదిలోకి వచ్చిన మీ నాన్న తీర్థయాత్రలకు బృందావనము కొడైకెనాలు ఏలనా పిల్లాడిన సతి చెంత నుండగా స్టెఫనీ లింకేలను
ఏటి లేచి నిలబడ్డా రెస్పెక్టింగ్ గా ఉమ్, మాటలు రావేటి వచ్చు. ఆహా. ఏటి వచ్చని చెప్పి అటు చూస్తున్నావు అక్కడ ఎవడన్నా ఉన్నాడేటి ఆ, రామరామ రామరామ ఆడవుడు మధ్యలో దేవుడండి. దేవుడా అంటే నీకు మగదేవుళ్ళు తప్ప ఆడదేవుళ్ళు గుర్తుకురాదేటి చూడే ఇక మీదట నువ్వు మగదేవుళ్ళు తలుచుకుని ఉంటే ఊరుకునేది లేదు ఇవాళనండి నేనే నీకు మగదేవుణ్ణి పతియే ప్రత్యక్ష దైవం అన్నారు కదా అలాగేనండి. అదే ఇప్పుడు కొంచెం లైన్ లోకి వచ్చా అవునా ఎంతకి మన ముహూర్తం ఎన్ని గంటలకి ఆ అదే మన చావున ముహూర్తం ఎన్ని గంటలకని 10:30 అంత ఖచ్చితంగా చెప్పు పంతులు గారు చెప్పారండి. పంతులు చెప్పాడా అంటే పంతులకి నీకు ఎప్పటి నుండో రన్నింగ్ కనెక్షన్ ఉన్నది అయ్యో, ఇప్పుడు ఆ టైం అయితే నీతో చెప్పాడు అదేదో నాతో చెప్పచ్చు కదా ఆ టైంలో మీరు లేరండి. ఏ టైంలో ఓహో నువ్వు ఆ పంతులు ఏకాంతంగా కలుసుకున్నప్పుడే హ, నేను కనిపెట్టేశానే ఇక పెళ్లిపేటల మీద నువ్వు కూర్చున్నప్పుడు ఆ పంతుల్ని చెయ్యి పట్టుకొని క్రికెట్ కామెంటరీ ఇచ్చినట్టుగా టక 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 మంత్రాలు చదివేసి నీ చెయ్యి పిసికేస్తున్నాడు నేను కనిపెట్టేశాను అబ్బే అదేం కాదండి. మరి ఏటి కాదు ఆ? సరే ఆ పాయింట్ అలా ఉంచు సెకండ్ పాయింట్ కి వస్తున్నాను ఆడ అరుంధతి నక్షత్రం చూపిస్తానని ఇద్దరిని బయటికి తీసుకెళ్లి అది గది 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 గదిగో అదే అరుంధతి నక్షత్రం చూపించాడు నేను ఆకాశం వైపు చూస్తున్నాడు ఆడు నీ వైపు చూస్తున్నాడు నువ్వు ఆడి వైపు చూస్తున్నావు కరెక్టేనా నాకు నక్షత్రం కనిపించలేదండి. నాకు మాత్రం కనబడ్డదేంటి కనబడలేదు నాకు కనబడలేదు నీకు కనబడలేదు సరే నీ కనబడినప్పుడు నువ్వు నన్ను అడగాలి కదా ఆ? ఉమ్, సర్లే సర్లే ఆ పాయింట్ అలా ఉంచు మరో సెకండ్ పాయింట్ అడుగుతాను అవునే పెళ్ళిలో నువ్వు పేట్ల మీద కూర్చున్నప్పుడు పెళ్లికి వచ్చిన ప్రతి మొగాడు నిన్నే చూస్తున్నాడేటి అదేటా మలుపు పెళ్లి కూతురు అన్నాక అందరూ చూస్తారు కదండి. పెళ్లి కూతురు అన్నాక అందరూ చూస్తారని అందంగా కనిపించేస్తావా? సర్లే సర్లే ఆ పాయింట్ ఎలా ఉంచు మూడో పాయింట్ కి వస్తున్నాను నేను ఆ ఫోటోలు తీసినాడు నువ్వు వీడి మీద కూర్చుని దగ్గర నుంచి నీ చుట్టే తిరుగుతున్నాడు ఇకపోతే ఆ వీడియో కొండగాడు ఆడేమో భుజం మీద ఒకటి ఎట్టుకొని ఓహా నువ్వు బట్టలు మార్చుకుంటున్నప్పుడు కూడా మొత్తం అంతా కవరింగ్ ఇచ్చేసాడు తెలుసా మీరే కదండి డబ్బులు ఇచ్చి వాళ్ళని పెట్టారు. ఏంటి డబ్బులు ఇచ్చి పెడితే ఒరే రండిరా వచ్చి మా ఆవిడని చూపించాల్సినట్టు చూపించేయండి అని చెప్తానేటి చిచి, చేసి అనేది సరిపోద్దేటే పెళ్లిలో సొన్న యూదేవాడు డబ్బు లాగించేవాడు ఎంగులాకులు ఇచ్చేవాడు వంటలు ఉండేవాడు మొత్తం అందరూ నిన్నే చూస్తున్నారు నాన్న తప్ప తల దించుకునే ఉన్నాను కదండి. ఆ దించుకొనే ఉన్నావు కానీ దించుకొని ఎవరిని చూస్తున్నావు అని అడుగుతాను నాన్న నేనే పరిస్థితిలో ఉన్నానో చూసావుగా నాన్న. వై క్రైమ్ అది ఎందుకు ఏడుస్తున్నావు మా నాన్న గుర్తొచ్చాడు. ఏ మీ అమ్మ గుర్తుకు రాలేదేటి పెళ్ళైన తర్వాత మీ నాన్న నీ దగ్గరకు వచ్చి అమ్మా అమ్మా అని నిన్ను వాటేసుకుంటుంటే నువ్వేమో నాన్న నాన్న అని గుండెలు పెట్టి వాలిపోయావు కదే మీరిద్దరూ అలాగుంటే నా మనసు ఎంత బాధపడిందో నీకే తెలుసు నిజం అలా ఆయన వేసిన యక్ష ప్రశ్నలకు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక పిచ్చిదానిలా పడుకుండిపోయాను. ఫలితంగా పిచ్చివాడిలా నువ్వు పుట్టావు బాబు. ఓహో నా పుట్టుకి ఓ చరిత్ర ఉందన్నమాట. నమస్కారం మేడం. ఆ, రేపు నా పుట్టినరోజు మీరు తప్పకుండా రావాలి. ఫంక్షన్ ఎక్కడ ఏర్పాటు చేసావు? దగ్గరలో ఉన్న హోటల్లో ఆర్డర్ ఇద్దాం అనుకుంటున్నాను మేడం. ఎక్కడో ఎందుకమ్మో డబ్బులు దండగా మన హాస్టల్లోనే ఏర్పాటు చేసుకో. చాలా సంతోషం మేడం. మీరందరూ తప్పకుండా ఫంక్షన్ కి రావాలి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్. థ్యాంక్ యూ మేడం. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మేము చెప్పేది అందరూ వినండి. మేం బేరసం కాదు, వాళ్ళను బంధించి వాళ్ళ దుస్తుల్లో వచ్చాం. మీ దగ్గర ఉన్న నగలని సంచిలో వేయండి, లేకపోతే ఈమె తల తెగి కింద పడుతుంది. వేయండి, తీసివేయండి. అందరూ ఇచ్చేయండి అమ్మా, లేకపోతే నన్ను చంపేస్తాడు. ఆ తర్వాత మీ నగలన్నీ మీకు చేయించిస్తాను. ప్లీజ్ ఇచ్చేయండి. తాళిబొట్టైనా ఉంచుకోవచ్చా? కుదరదు, వేసేయండి. నా దగ్గర ఏం లేదు. కొలుసుందిగా, ఇదా నువ్వేమన్నా ఇవ్వు కానీ గొలుసు మాత్రం ఇవ్వద్దని మా బామ్మ చెప్పింది. ఆగు బాబు, ఆ పిల్లని ఏం చేయకండి. ఆ గొలుసేగా మీకు కావాల్సింది, అదేదో నేను తీసిస్తాను. ఆ పిల్లని ఏం చేయకండి బాబు, ప్లీజ్ మీకు దండం పెడతాను.
ఇది బంగారం ఇవ్వదట. దీన్ని శృంగారం తీసుకుందాం. పట్టుకోరా. లేవండి 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 వదలరా. రండి. ఆగండి రా. చాలా థ్యాంక్స్ అండి. సిటీలో జరిగే అన్ని దొంగతనాలకి మర్డర్లకి ఈ ముఠాయే కారణం. వీళ్ళని పట్టుకుంటే ప్రైజ్ మనీ కూడా ఉంది. కానీ వీళ్ళంత ఈజీగా అది ఒక ఆడపిల్ల వల్ల దొరుకుతారని మేము ఊహించలేదండి. అందుకే హార్ట్లీ కంగ్రాట్స్ అండి. నమస్తే. ఓ పక్క ఫ్యామిలీ టైప్ అన్నమాట. నిన్ను నీ హాస్టల్ ని వదలను. నేను జైలు నుంచి తిరిగి వచ్చాక నీ సంగతి చూసుకుంటా. నా ముందే ఎగస్టాలేంట్రా. పదండి రా. స్టేషన్ లో నరకం స్పెల్లింగ్ రాత్రి కానీ. పదండి పదండి. అబ్బా ఏ బాలు, ఏమిటి వాళ్ళంత సెక్సీగా టెంప్టింగ్ గా ఉన్నావు? నీకు కూడా తెలిసిపోయిందా? ఏమిటి తెలిసేది? కొంగులో కోడిగుడ్డు. నేను ప్రేమలో పడ్డాను. ఏయ్, నువ్వు ప్రేమలో పడ్డావా? అబ్బా, ప్రేమ అంటే నాకు ఒళ్ళు జలదరిస్తుంది బాబు. అవును, పెళ్ళైన తర్వాత ఏం చేస్తావు? శోభనం. శోభనం అంటే ఏంటో తెలుసా నీకు? ఇది తెలీదు. స్వీట్లు పళ్ళు ఇంత పెద్ద గ్లాస్ తో పాలు పెడతారు కదా, అది ఇద్దరు తాగేసి ఇద్దరు కౌగిలించి పడుకుంటారు. శోభనం అంటే అంతేనా? సినిమాలో చూపించేది ఇంతేగా. హోష్, అదేనా? ఇంకేదో చెబుతావని ఆశపడ్డాను. హ్, కొండలో బంగారం ఉందని కొండకు బొక్క పెడితే కొండ చిలువ వచ్చి మింగేసిందట. అట్లా ఉంది నువ్వు చెప్పేది. నువ్వు అన్ని పనికి మన మాటలు మాడుతున్నావు కానీ నేను అర్జెంట్ గా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఏమిటో. అరే ఏంటి బాలాజీ, ఎప్పుడూ లేని పొద్దున నిద్ర లేచొచ్చావు? రాత్రి అసలు నిద్రపోతేగా. అదేంటి, ఎందుకు నిద్రపోలేదు? ఆ అమ్మాయి దొంగల్ని కొట్టినప్పటి నుంచి నాకు నిద్ర పడతలేదు మమ్మీ. భయం వేసిందా నాన్న? నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటాను. ఆ అమ్మాయితో మాట్లాడు మమ్మీ. నిజమా బాలా? ఆ అమ్మాయితో నా పెళ్లి చేయకపోతే అసలు నా జన్మలో పెళ్లి చేసుకోను. అలాగే నాన్న, నీకు ఆ అమ్మాయినిచ్చే పెళ్లి చేస్తాను. ఇవాళే మాట్లాడతాను. భలే మంచి రోజు పసందై. అబ్బా, అట్ట చూస్తా ఉంటే ఎట్టా తట్టుకునేది? కొంచెం సూప్ మరల్సి రాదు? ఏంటే అలాంటి బ్యూటీని ల్యూటీ చేద్దాం అనుకున్నావేమో. నే అంత తేలిగ్గా పడే రకాన్ని గాను. హాయ్. ఏడు సేవలే, నిన్నేం చేసుకుంటావు? ఏమి ఎరగనట్టు మాట్లాడమ్మక కాకి బాయ్యా. ఎవరన్నా చూస్తే బాగుండదు. అయ్యో అదేంటి, ఇంకా నన్ను నైటీలో చూస్తే డ్యూటీ ఎగ్గొట్టి ఎగిరి గంతే సెట్టున్నావే. నీ ఓటం ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావా? యారాని పిలవాలా ఏమైనా పిలవాలో తెలవట్లేదు. దానికంత టెన్షన్ ఎందుకు? ఏమేలో రెండో అక్షరం మే, ఏరాలో రెండో అక్షరం రా, రెండు కలిపి మేరా 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 అను. ఎల్రా అనాలనిపిస్తుంది. మేడం వాల్ పోస్టర్ కలర్ఫుల్ గానే ఉంది గానీ సినిమా మాత్రం బ్లాక్ అండ్ వైట్. చేతు గారు హాయ్. మీ మీద నా అభిమానంతో మా పోలీస్ డిపార్ట్మెంట్ వారు పుర ప్రముఖులు మిమ్మల్ని సత్కరించాలని నిర్ణయించారు. మీరు నా మాట కాదనకుండా అవునంటారని నేను భావిస్తున్నాను. మీ అంతటి వారు కనికరించి సత్కరిస్తానంటే కాదనగలనా? కాదనలేరని నాకు తెలుసు, ఎందుకంటే అడుగుతున్నది నేను కదా. అదే, నచ్చిన వారు అడిగితే కాదనగల శక్తి
నాకు లేదు. చాలా థ్యాంక్స్. వస్తా. ఆ, మళ్ళెప్పుడు వస్తారు? రేపు సంధ్యలకు వస్తా. చూడమ్మా, నేను అడుగుతున్నానని మరోలా అనుకోకు. మా బాలాజీని చూసావుగా? ఆ, మీ బాలాజీకి ఏంటండి కాంప్లైన్ బాయ్ లా ఉన్నాడు. ఇది వరకు ఆడవాళ్ళని చూస్తేనే తప్పుకు తిరిగేవాడు. అలాంటిది నిన్ను చూసిన తర్వాత చేసుకుంటే నిన్నే చేసుకుంటానంటున్నాడు. పైసా కట్నం అక్కర్లేదు. ఇంకా పెళ్లి ఖర్చులకు ఏమైనా కావాలంటే నేనే ఇస్తాను. ఈ హాస్టల్ బాధ్యత నీకు అప్పగించి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. పెద్దదాన్ని, నా కోరిక కాదనుకో. ఇవి చేతులు కావనుకో. అబ్బే, ఇదేంటండి పెద్దవారు? నాకు కొంచెం టైం ఇస్తే. ఎంత టైం అయినా తీసుకో. నువ్వు ఒప్పుకుంటే నాకంతే చాలు. ఇప్పుడు స్వామీజీ చేతు గురించి మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సన్మానం చేతుగారికి మాత్రమే కాదు, ధైర్యపేతమైన ప్రతి భారత స్త్రీకి. ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవత కొలవై ఉంటారని, ఎక్కడ దేవత కొలవై ఉంటారో అక్కడ శాంతి సుభిక్షం ఏర్పడుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. శ్రీ చేతు గారు నిజంగా ఒక మహాశక్తి, ఒక ఆది పరాశక్తి కూడా. ఎంచేతనంటే ఎంతో కాలం నుండి పోలీస్ డిపార్ట్మెంట్కి తలనొప్పిగా మారిన ఒక అంతర్రాష్ట్ర దొంగల ముఠాన్ని పట్టించిన మిస్ చేతు గారికి పుర ప్రజల తరపున, పోలీస్ డిపార్ట్మెంట్ తరపున, మీ తరపున, మా తరపున అభినందన తెలియజేసుకుంటాం. ఇప్పుడు కుమారి చేతు గారు తన ఆనందాన్ని, అనుభవాల్ని మనందరితోనే పంచుకుంటారు. రండి. సభకి నమస్కారం. పుర ప్రముఖులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు చేసిన ఈ సన్మానం నాలో ఇంకా బాధ్యతను పెంచింది. మన సమస్యని మనమే పరిష్కరించుకోవాలి. స్త్రీకి అన్యాయం జరిగితే స్త్రీయే ఉద్యమించాలి. మీలో అపారమైన శక్తి ఉంది. ఆ శక్తిని బయటికి తీయండి. అణగారిన జీవితాల నుండి బయటికి రండి. సమాజ స్థాపనకు, స్త్రీ చైతన్యానికి నడుం బిగించండి. ఎక్కడ స్త్రీ పీడించబడుతుందో అక్కడి నుంచే ఉద్యమాన్ని ప్రారంభించండి. ఈ భారతదేశం వేదభూమి, అందులో స్త్రీ వేదమాత. సంస్కారం, సంస్కృతి, సాంప్రదాయం స్త్రీకి ఆభరణాలు. పాశ్చాత్య సాంప్రదాయాల ముసుగులో మన ఆభరణాలను దూరం చేసుకోవద్దని నా మనవి. నన్ను సన్మానించి ఇంతమంది పెద్దల సమక్షంలో ఈ ఆనందాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన పుర ప్రముఖులకు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నా కృతజ్ఞతలు. కుమార్ చేతు గారికి, వీరనారి చేతు గారికి, డైనమిక్ లేడీ చేతు గారికి. పర్సనల్ గా మూవ్ అవ్వాలి. ఈడెవడో ప్రేమ పిచ్చాడు. దేశంలో పువ్వులే లేనట్టు అరటి పువ్వు పట్టుకున్నాడు. అలా ఎంత ఘాటు ప్రేమో పాపం. అందరూ మనంకే చూస్తున్నారండి. ఇవాళ అంత అందంగా ఉన్నానా? ఈ మాత్రం గ్రాండీర్ ఉంటాయి కానీ సేతు సాటిస్ఫై అవ్వదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చేతు. ఈ తాండ్రకి ఏం మాయ రోగం వచ్చిందో ఏమో. పిలిచారంట. ఎండ చాలా చల్లగా ఉంది కదా. దొంగ సనస్ వీడేం బాంబు పేరుస్తాడో ఏమో. ఇంకా సారంటే కొంచెం ప్రేమగా తాండ్రా అని పిలవచ్చు కదా. ఇడియట్. తాండ్రా అని పిలవడానికి మన మధ్య అంత చనువు లేదు కదా. నువ్వు మరీ చేతు. పెంచుకుంటే పెరిగేది బంధం, పెరిగే కొద్దీ బలపడేది ప్రేమ. వీడేంటి పెరుగంటాడు, ప్రేమంటాడు. కొంప తీసి రేపు చేస్తాడా ఏంటి? నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ చేతు. నిన్ను విపరీతంగా ప్రేమించేస్తాను. నువ్వు అంటే పెళ్లి కూడా చేసుకుంటాను. మీకింకా పెళ్ళెందుకు కాలేదు? డిపార్ట్మెంట్ లో నేనేంటో ప్రూవ్ చేసుకునేదాకా పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. ఓహో. మరి నా ప్రపోజల్ నేను కొంచెం ఆలోచించుకోవాలి. నాకు కొంచెం టైం ఇవ్వండి. ఎంత టైం అయినా తీసుకో, కానీ నువ్వు అని మాత్రం అనుకో. నేను తట్టుకోలేను. సో స్వీట్. నా నిజ రూపం చూపిస్తే మీరు తట్టుకోలేరు. బాయ్ బాయ్.
దీనికి ఒళ్ళంతా కండే నిజ రూపం చూపించేస్తుందంట. చేసుకుంటే దీన్నే చేసుకోవాలి. హోటల్ ఫుడ్ తినక్కలేదు. వయసులో వంకాయలు, ముసల్తనంలో ములక్కాయలని ఈ వయసులో నీకెందుకు ఇన్ని కూరలు? వంకాయ ఇగురు పెట్టుకుంటే బాగుంటుందని. ఓసై బామ్మ, నీకెప్పుడు పెళ్ళైందే? నాకు 16 ఏళ్ళకే అయింది. అయితే నువ్వు 16 ఏళ్లకే పట్టమంచం మీద పట్లన్నీ నేర్చుకున్నావన్నమాట. ఇక మొదలు పెట్టిందే. మరి నా సంగతి ఏంటే? బయటేసి 16 ఏళ్ళైంది, కట్టు జారిపోతోంది, జాకెట్ కుట్లు ఊడిపోతున్నాయి, లగారన్ కోడిలా పెరిగాను. మరి నా పెళ్ళెప్పుడే? సిగ్గు చెవుడా, నా ప్రాణం తీస్తావే? మరేం చేయనే? గుండెల మీద గుళ్ళ పేరు ఎగిరెగిరి పడుతోంది, పైరగాలికి బయట ఆగనంటోంది. నా బాధలు నీకెట్టే తెలుస్తాయి? పుణ్యం పనిచేస్తానులే, కృష్ణా నది గట్టు మీదకెళ్ళి డిస్కో డాన్స్ చేస్తాను. ఎవడో ఒకడు లేపుకుపోతాడు, ఆ తర్వాత జాతరే జాతర. కర్మ కర్మ, రామకోటి రాసుకోవాల్సిన వయసులో కామకోటి వినాల్సిన కర్మ పట్టింది. మర్చిపోయాను, ఆ బూతుల పాపయ్యని బావా అన్నాను. మంచం వేస్తాను రావా అన్నాడు. రైట్ చెప్తే లైట్ తీసేస్తా అన్నాడు. అయ్యో ఆడిస్తున్నావారా? నువ్వేమన్నా దిష్టి తీసి నిమ్మకాయలు దాటావేమే? తిమ్మిరి తిమ్మిరిగా వాగుతున్నావు. టెంకలో జీడి ఎంత ముదిరిపోయిందో నీకేం తెలుసే? కన్యత్వం నుంచి నేను త్వరగా రిలీజ్ అవ్వాలనుకుంటున్నాను. నోరు మూసుకోవే తెక్కలదాన. చెత్తకార్తి కుక్కలాగా శివాలు ఎత్తుకోమాక, చుట్టుపక్కల వాళ్ళు వింటే నవ్విపోతారు. అసలు అది కాదులేవే నీ భయం. నాకు పెళ్లి చేస్తే ఎమోషన్ లో ఉన్న మా ఇద్దరిని చూసి నీకు ఎమోషన్ వచ్చి ఎక్కడ సెకండ్ సెటప్ పెట్టాల్సి వస్తుందోనని నీ భయం. మాడ పెద్ద చిన్న లేకుండా వాగుతావా? ఇద్దరులే ఎదిగావు కానీ బుద్ధి లేదు నీకు. ఆగను. ఆగమంటే కుర్రు కుర్రు అమ్మల గన్నయమ్మ, ముగ్గురు అమ్మల మూలపుటమ్మ, కొండ మీది కనకదుర్గమ్మ, పలుకు పలుకు. ఓ దొరసాని, ఆగమేఘాల మీద లగెడుతున్నావు లగారని కొడిలాగా. నీ పొరసెయ్యి చూపించు, నీ పుంజి ఏడున్నదో చెబుతా. అవునా? రండి దొరలు, మా మనవరాలు చేయి చూసి చెప్తారు కానీ రండి. రోజు పెళ్లి పెళ్లి అని నా ప్రాణం తీసేస్తా ఉంది. ఈ పిల్లకి పెళ్లి ఎప్పుడు అవుద్దో చెప్పండి. కుర్రో కుర్రు కుర్రు, కోన జాతకం పలుకు పలుకు. చెయ్యి చూస్తే పాలరాతిలా ఉంది, చేతిలో గీత మాత్రం వక్రంగా ఉందే. ఆ వక్రం పోయి సక్రంగా ఉండాలంటే ఏం చెయ్యాలో చెప్పండి. మేలు చేసే వాడు లేక కీడు చుట్టుకున్నది అంటే పెద్ద దిక్కు కావాలన్న మాట. దీని అమ్మా నాన్న స్వర్గంలో ఉన్నారు, దానికున్న పెద్ద దిక్కు నేను ఒకదాన్నే. గొట్ట గొట్ట వెందుకమ్మా నీళ్లు లేకుండా? ఈ బొట్టు పోయినప్పుడే నీ పట్టు పోయింది. ఇంకెవరన్నా ఉంటే పిలిపించు. ఉన్న ఒక్క మనవడు ఏమైపోయాడో తెలియదు. 3 నెలలు అయింది ఇంటికొచ్చి. నా అన్నుంటే నా పెళ్ళి ఆగేదా? ఎక్కడున్నాడో జాడే లేదు. మీరెక్కడుంటారు దొరలో? ఊరూర్లా తిరుగుతాం. హైదరాబాద్ లో మకాం పెట్టాం. ఆ ఊర్లోనే రెడ్డి కాలేజీలో చదువుతున్నాడు. ఫోన్ చేసాం, ఉత్తరం రాసాం, ఇంతవరకు సమాధానం లేదు. మీకు కనిపిస్తే మీ బామ్మ రమ్మందని చెప్పరు? కుర్రో కుర్రు 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 కుర్రు. హలో జగదమ్మ గారా? కాదు, జంబలగిడి పంబని. విషయం ఏంటో నాకు చెబితే ఆమె చెవులో ఊత్తా. మీ హాస్టల్లో ఉన్న చైతుని చూడడానికి మా ఎస్ఐ గారి అమ్మా నాన్నగారు వస్తున్నారు. ఏంటి చూసేది? చుట్టకట్లు అగ్గిపెట్టా ఎట్టా తంతుందో చూద్దామనా? తన్నడం కాదండి, మా ఎస్ఐ గారితో పెళ్లి తంతు జరిపించడానికి. ఆడు దాన్ని చేసుకుంటే నన్నెవరు చేసుకుంటారు? నువ్వు చేసుకుంటావా? నీకు అభ్యంతరం లేకపోతే సెకండ్ సెటప్ గా పెట్టుకుంటాను. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? చప్పట్లు కొడుతుంటా. దుప్పట్లో దొరుకుతావా? పెట్టే ఫోను. పిల్లాడి నీ కరంత ఉండవు. మొద నష్టపడ. ఎవరి తారకం ఫోను? మీ బాలాజీ కంటే ముందే ఆ ఎస్ఐ గారు కొట్టేస్తున్నాడు చప్పట్లు. ఎవరిని చూసి? ఆ చైతును చూసి. ఏంటి నువ్వు చెప్పేది? ఇంకా చెప్పేదేముంది? నువ్వేమో హాస్టల్ వరండాలో రౌండ్లు వేస్తుంటే ఆ ఎస్ఐ గారు చైతును చూసి సౌండ్ చేస్తున్నాడు. చైతు, అంటే ఎందుకమ్మా అంత కంగారు పడతావు? కూర్చోండి. ముందు ముందు మనం ఒకే ఇంట్లో కలిసి ఉండాల్సిన వాళ్ళం. బళ్ళారిలో మీ అమ్మా నాన్న ఎక్కడుంటారో చెప్పు, నేను వెళ్లి ముహూర్తాలు పెట్టించుకొస్తాను. బాలాజీ అదే పనిగా గొడవ చేస్తున్నాడు, రోజుల్లో పెళ్లి జరిగిపోవాలని. ఏంట్రా తల్లి ఆలోచిస్తున్నావు? చెప్పమ్మా, మా బాల అంటే నీకు ఇష్టం లేదా? మీ బాలాకేంటంటే ముందే చెప్పానుగా, హీస్ ఎ కాంప్లైంట్ బాయ్. తప్పకుండా నువ్వు నా కోడలు అవుతావని నేను ఆశపడుతున్నాను. మరెవరికో కోడలు అయితే నేను భరించలేనమ్మా. అలాంటి భయమేమీ అక్కర్లేదంటీ. నేను ముమ్మాటికి మీ ఇంటి మనిషినే. నన్ను మీ నుండి
ఎవ్వరు వేరు చేయలేరు. నిజంగానా? నిజంగా. చేతిలో చేవి. ఆ, అమ్మయ్యా, ఆ ఎస్ఐ తన తల్లిదండ్రుల్ని నిన్ను చూడ్డానికి పంపిస్తున్నాడు. అందుకే కంగారు పడ్డారు. ఎందుకో ఏమన్నా చెప్పారా ఆంటీ? చెప్పలేదమ్మా, అదే నాకు భయంగా ఉంది. అదా అదా మీ కంగారు. ఎట్టి పరిస్థితుల్లో నేను మరో ఇంటి మనిషిని కాను. మీరు నిశ్చింతగా ఉండండి. సరే తల్లి, వాళ్ళు వస్తారు. ఏం చెప్తావో ఏమో. మళ్ళీ మాత్రం వాళ్ళు నీ వంక చూడకుండా చూడు. సరే, మీరు ధైర్యంగా వెళ్ళండి. అలాగే. అత్తకి జోరు అమ్మాయికి పోరు అన్నట్టు అప్పుడే వచ్చేసారా? రండి. ఏటి అలాగేలా కాకుంటున్నాడు. మీరు కూర్చోండి, నేను అమ్మాయిని తీసుకొస్తా. అలాగేనండి. అరవకుంటా అలా కూకో. కూకోమంటున్నానా? ఫ్యాట్ వాక్ వద్దు, క్యాట్ వాక్ బెటర్. ఇదిగో, మీ అత్తేమో పోట్ల గిత్తలా ఉంది, మీ మావేమో మాగిపోయిన పొట్లకాయలా వీగ్గా ఉన్నాడు. వాళ్ళిద్దరిని చూస్తుంటే టైటానిక్ షిప్ కి నాటు పడవ కట్టినట్టుగా ఉంది. నీ అందం చూసి ముగ్ధులైపోయి ముహూర్తం పెట్టించేస్తారేమో. అంతేనంటవా? లేకపోతే ఏ సుఖము లేకుండా జీవితాంతం అలాగే ఉంటావా? పద పద. కొత్త పెళ్లి కూతురారా, కూర్చో. నిదానం, వేడి పగులుతుంది. కూర్చో. నమస్కారం. నమస్కారం. నీ పేరు సేతని మా అబ్బాయి చెప్పాడు. అవును. మీ అమ్మ నాన్న ఎటు చేస్తారు? ఏమి చేయరు. అదేటి ఉంటేగా శాతానికి. అదేటి ఇక్కడ నేరా? ఎక్కడా లేరు. చెప్పకుండా పోయారైతే? ఏమీ కాదు, చెప్పే పోయారు, చచ్చిపోయారు. దేర్ డెడ్ అనమాట. నిజం బాయ్యా. అంటే గుడ్లు జారిపోగలవు. తిన్న కూకో. అమ్మాయి ఏ పాట చదువుకున్నది? మేకలు కాస్తున్నాడు. ఏంటి అలాగంటున్నాడు? అమ్మాయి సౌండ్ పార్టీ. అదేటి నేను అమ్మాయిని అడుగుతుంటే నువ్వు తప్పట కొడుతున్నావు. అమ్మాయికి సిగ్గు ఎక్కువ. నాకు ఆడేలా సిగ్గులు మొగ్గలంటే నీ సిరివేస్తాను. అమ్మాయి ఓ పాలు వేసి అలాగలగలగా ఓ పాలు నాడు అమ్మా. నా బంగారం. అమ్మాయి అలాగే గలగలగలమని వెళ్ళిపోయి వచ్చేయమ్మా. భలే నడిచేసింది. ఇదిగా వాడపిల్లంటే వాళ్ళ వంశలా నడాలా. కూకో అమ్మా, కూకో. చిన్నప్పుడు మీరు కూడా ఇలగలగలగలగ నడిచేవాళ్ళ? అచ్చచ్చే, ఇదిగా అమ్మాయి గలగలగలగమని నడిచితే నాకు బాగా నచ్చేసిందయ్యా. నాకు కూడా. వదిలికి అవసరమా? గుర్తట్టుకుని గుంజేసానంటే గిలగలగలగల ఆడుకోగలవు. నోరు మూసుకుని కూకో. అమ్మాయి నన్ను ఉన్నమాట ఉన్నట్టు అత్తని ఏటనుకోక అమ్మా. అలాంటి అత్తంటేనే నాకెంతో ఇష్టం. నీ శరీరం మీద అన్ని పుట్టినయేనా? పెట్టుడు ఏమైనా ఉన్నాయా? దేవుడిచ్చిన సంపద నాలాగా పెట్టుకునే కర్మ దానికి ఎందుకు? అన్ని పుట్టుడువే. పోలే అమ్మా, మా అబ్బాయి వదృష్టవంతుడు. నాలాగా ఏటి వన్నిటిలోకి నువ్వు వచ్చేస్తావేటి? ఎనక్కి వెనక్కి నొట్లలాగా తిన్న కూకోకుంటున్నా సా. ఓ అమ్మాయి, నీ ఒంటి మీద ఎంత ఉంటుంది? ఏంటి? కొవ్వు. కొవ్వు లేదు, పువ్వు లేదు. నన్ను అడిగింది బంగారం. ఎంతుందో తెలియదు కానీ లాకర్ లో ఉంది బంగారు డబ్బా. రోజు ఒకసారి తీసి చూసుకుంటామండి. ఏటది? బంగారం విలువైంది కదా. అమ్మాయి నీ ఎత్తెంత? మీ అబ్బాయి ఎంత ఎత్తు అయితే అంతకంటే ఇంత తక్కువ. ఓ అలాగంతావా? అమ్మాయి ఇంతకీ బరువు ఎంత? మీ అబ్బాయిదండి? కాదు, నువ్వు అన్నిటికి వడ్డంగా వచ్చేస్తావు. పిల్లదే. మీ ఆయనంతా. ఈడంతా మోచేస్తే 20 కేజీలు బరువు ఉండడు. మొన్న నా కోపం చేయడం చేస్తాడు. గిలగిలగిలగిలని తిప్పి సిసిరెత్తే నేను నవ్వుపించాడు. యాలేలా తోలుకొచ్చాడు. కాదని మనం మంచి వెయిట్ ఉన్న మొగుడు లాంగ్లీవ్ బాయ్యా. ఎప్పుడు పెట్టిస్తారు? ఏటదే? శోభనం, ముహూర్తం. అచ్చచ్చే, 3 నెలల దాకా ముహూర్తాలు లేవు. వయసులో ఉన్న పిల్ల మంచి వేడి మీద ఉంది. అప్పటిదాకా అమ్మాయి ఆగద్దు. దేనికి? పక్కనే ఉన్న నాకే ఇంత ఆత్రంగా ఉంటే పక్కలోకి వెళ్లాల్సిన అమ్మాయికి ఇంకెంత ఆత్రంగా ఉంటుంది. ఈడుగోలేటి బాబును ఇలా చేస్తే ఎలా ఉంటది? ఎలాగా? అలా పెళ్లి తర్వాత చేసుకోవచ్చు. 3 రాత్రులు ముందు జరిపించేస్తాను. అలాగా? ఏటి నీనాగా? అచ్చచ్చే, నీకు 1 రాత్రి అంటగా 3 రాత్రులు ఎందుకు? మూసుకుని కూకే. సర్లేండి, ఈ 3 నెలలు అమ్మాయి సంగతి నేను చూసుకుంటా గానీ మీరెళ్ళి ముహూర్తాలు పెట్టించండి. అలాగే. ఇంకా అలా కూకుంటావేటి? నీకు నమస్కారం. వెళ్ళొస్తాం.
మంచిది. ఏటో నన్ను ఇలా కొట్టేసుకుంటున్నావు. మీ ఆయనకి చెబుతున్నా. నేను అమ్మాయిని అడుగుతుంటే నువ్వు తప్పని కొట్టుకోండి. కొడుతున్నావు. నువ్వులేమ్మా. కొట్టుకుని మాయదారి సంతని నువ్వు రామ్మా. చార్మినార్ ఉందా? పాత బస్సులో ఉంది. నేను అడిగే సిగరెట్ బాబు. ఇక్కడ ఎన్ని సిగరెట్ పెట్టలు కనిపిస్తుంటే చింతపండు అమ్మేవాళ్ళ కనిపిస్తున్నానా? చాయ్ సిగరెట్ ఉందా? ఏంటి బాబు అడిగావు? చాయ్ సిగరెట్. ఇంకోసారి ఆ మాట అన్నా పోలీసులు విన్నా లాకప్ లో పికప్ చేసి ఈ ఎముకలు లూటీ చేస్తారు. అది కాదే బాబు. బాబు నీకో దండం, నీ ముత్తాతకో దండం. ఇక్కడి నుంచి వెళ్ళవయ్యా బాబు, వెళ్ళు. వాడివే బాబు. వెళ్ళవయ్యా. ఆంటీ సజిత రండి రండి. అమ్మ చెల్లి గుడికి వెళ్ళారు. ఓహో ఎవరు లేరా? నేనున్నాను కదా. మీరు వస్తారని నాకు తెలుసు. నేను వస్తానని ఎలా అనుకున్నారు? మీరంటే లవ్ కదా. అమ్మ చెల్లి లేరు కదా. నేను మళ్ళీ వస్తాను. ఆగండి, నేను బొమ్మ ఒకటి గీశాను. సో స్వీట్. చూపిస్తాను ఉండండి. ఇదిగో నేనే గీసా. ఎలాగంటే మీరు నుంచుతారటండి. రండి, ఈ మంచం మీద కూర్చోండి. పర్లేదు, నేను ఇక్కడ కూర్చుంటాను. పర్లేదు కూర్చోండి. రండి, మంచం మీద కూర్చోండి. వద్దు, ఇక్కడ కంఫర్టబుల్ గానే ఏమండి, ఈ మంచానికి పెద్ద చరిత్ర ఉందండి. మా తాత, మా నాయనమ్మ, మా అమ్మ, మా నాన్న, త్వరలో మన ఇద్దరం దీని మీద. మన ఇద్దరు ఆ అమ్మ నాన్న ఆట. అమ్మ నాన్న ఆట అంటే ఏంటో తెలుసా నీకు? ఎందుకు తెలియదండి? ఒకసారి పువ్వులు నా పెళ్ళ నవ్వులు చూడాలి పొడే. ఈ జగ జగ నీ కంటి తలుపులు తెరిచి ఒకసారి టన్నంగిచ్చుకో. చూసావా జగ్గ? జగ్గా పొయ్యిలో బొగ్గ పీకల దాకా తాగొచ్చు. పడుకోపా. ఎక్కడ పడుకోమంటావు? ఇక్కడ కాదు, పిల్లల దగ్గర పడుకో. అడే పెళ్ళం పక్కనుంటే పిల్లల పక్కన పడుకోవడానికి మందలవాటు లేని మగాడిని అనుకున్నావా? చూడు, ఈకో నక్కన సత్యం చెప్తాను. ఇప్పుడే చుక్కలవాటు ఉండేవాడు చొక్కేసి మొక్క తిని పక్క మీద పడుతుంటే తప్ప అడిగి నిద్ర పట్ట తెలుసా? జరుగు 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 జరుగు. ఏంటా మాటలు? పక్కన పిల్లలున్నారన్న సిగ్గు కూడా లేదా? చిగ్గా పెగ్గ మీద ఉండేవాడికి సిగ్గేటే. అయినా మొగుడు పిల్లల మధ్యన సిగ్గనేది ఉంటే సింగారం అయిపోతుంది తెలుసా? జరుగు జరుగు జరుగు. అదే నువ్వేం కంగారు పడుకో. అదేంటి పిల్లలు అనుకుంటున్నావా? టక 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 మన మధ్యన తూరిపోయా పీతలాలు. ఏంటా చప్పుడు? రండి, ఈ మంచం మీద కూర్చోండి. వద్దు, నేను చైర్లోనే కూర్చుంటా. ఏం పర్లేదు, రండి కూర్చోండి. ఏం చేయబోతున్నారు? మరేమో అప్పుడు మా నాన్న మా అమ్మని ముద్దు పెట్టున్నాడు కదా, ఇప్పుడు నేను మిమ్మల్ని ఇప్పుడు తప్పించుకున్నావు. మళ్ళీ రావా? అప్పుడు చెప్తాను. 30 సంవత్సరాల ఆకు మీద పడిన ముళ్ళే నేను. నాతో నిశ్చితార్థం, అటో శోభనవునా? ఇలా తిరగవే. నా పోలీసు ఉద్యోగం పోయినా పర్లేదు, నీ బతుకు సాకిరేవ్ చేస్తానే. అప్పటిదాకా ఈ తాండ్ర జీవితానికి విశ్రాంతి అనేది లేదు. హలో బ్రదర్. హలో బ్రదరా? హలో బ్రదర్ నేను కదయ్యా బాబు, మా నాగార్జున. పోనీ తమ్ముడు. నేను తమ్ముడా? తమ్ముడు మన పవన్ కళ్యాణ్. అన్నయ్య? అన్నయ్య చిరంజీవయ్య బాబు. ఈడోడ్రా బాబు, పెద్ద సినిమా పిచ్చోన్లో ఉన్నాడు. ఇంతకీ మీకేం కావాలి? జాయ్ సిగరెట్. అంత జరిపించంటే బాబు, నేను అడిగింది కరెక్టే. తమరు అర్జెంట్ గా అవుట్ అయిపోండి. అది కాదు మాస్టర్. మాస్టర్ చిరంజీవయ్య బాబు, వెళ్ళు వెళ్ళు, వెళ్ళవయ్యా. చూడండి, వంచింతలు ఎత్తకుండా తన పని తాను చేసుకుపోయే బుద్ధిమంతుడు ఎవరైనా ఉంటే చెప్పండర్రా. అమ్మాయికిచ్చి పెళ్లి చేద్దాం. అమెరికాలో మా చెల్లెలు కొడుకున్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, మంచి అందగాడు, అన్ని ఉన్నవాడు. అతన్ని మాట్లాడినా? సజిత, సజిత, ఏమైందమ్మా? వామిటింగ్ అయిందమ్మా. కళ్ళు కూడా తిరుగుతున్నాయి. నోట్లో నీరు కూడా ఊరుతుంది. కడుపులో వికారంగా ఉందమ్మా. పుల్లటివి ఏమనుంటాయమ్మా? చప్పరిస్తాను. జగదాంబ గారు, మీ ఇంటి కోయిల తొందరపడి ముందే కూసేసింది. దానికి కళ్యాణం అవలేదే. కళ్యాణం కాకపోతే కాలు జారింది. ఈ సోదంతా ఆపి ఏం చేయాలో చెప్పు.
చేసేదేముంది, ఆ కుర్రోడెవరో కనుక్కుని అతనికిచ్చి పెళ్లి చేసేయ్. ఏంటంటీ అలా డల్గా కూర్చున్నారు? ఏం చెప్పనమ్మా, సజిత మనల్ని మోసం చేసింది. ఏం చేసిందంటే? సజిత నెల తప్పింది. అసలు అది రాత్రులు నీ దగ్గరే పడుకుంటుంది కదా? అవునంటీ, నా దగ్గరే పడుకుంటోంది. అంటే మీ అనుమానం నా మీద? చైతు, నాకు మతి సగం పోయింది, నీకు పూర్తిగా పోయింది. లేకపోతే నీ మీద నాకు అనుమానం ఏంటి? నేను ఆడదాన్ని కదా, నాకు పూర్తిగా మతిపోయింది. దానికి ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? నాకు తెలిసినంత వరకు ఎవరూ లేరా అంటే. అయినా మీరు టెన్షన్ పడకండి, నేను తెలుసుకుంటానుగా. అలాగే. సజిత, అమ్మ కంగారు పడుతున్నారు. ఇక్కడ నువ్వు, నేను, అమ్మ తప్ప ఇంకెవరూ లేరు. ఇంత పని ఎందుకు చేశావు? అసలు కుర్రాడు ఎవరో చెప్పు. నేను చెప్పను. అలా అంటే సరిపోదు సజిత. నువ్వు చాక్లెట్స్ తిను, అది నీ వ్యక్తిగతం. షాంపెన్ తాగు, అది నీ వ్యక్తిగతం. ఇది పరువుకు సంబంధించిన విషయం. అది నీకు అనవసరం. అనవసరం అంటే సరిపోదు సజిత. ఇది సమాజం. ఒక స్త్రీని పతనం చేయడానికి వెంటపడేది 2 కాళ్లే. తర్వాత కోటి చేతులు ఆమెని పాయింట్అవుట్ చేస్తూ గేలి చేస్తాయి. ఎంత గొప్పగా చెప్పావు తల్లి. ఏంటి గొప్పగా చెప్పేది? కాళ్ళు చేతులు, వాటి సంగతి నాకు బాగా తెలుసు. అలా అనకు సజిత. 20 సంవత్సరాలు నిన్ను పెంచిన తల్లిటు, 20 నిమిషాల్లో నీ కడుపు కారణమైన వాడటు. తూకం వేయి, ఎవరి బరువు ఎంతో తెలుస్తుంది. అంత పెద్ద త్రాసు నా దగ్గర లేదు. కానీ నువ్వు నోరు మూసుకుంటావా? అలాగే నోరు మూసుకుంటానులే. కానీ నువ్వు కొంచెం డ్రెస్ మార్చుకుని బయటికి రా, నీతో పర్సనల్ గా మాట్లాడాలి. అలాగే. చైతు, బతిమాలో బామాలో ఎలాగోలా దాని చేత విషయం చెప్పించు తల్లి. మెహూనా, ఏంటి కొత్త డ్రామా? స్క్రిప్ట్ వాళ్ళది, యాక్షన్ నాది. కాస్త అర్థమయ్యేటట్టు చెప్తావా? మా అమ్మకి వైజాగ్ లో ఓ ఫ్రెండ్ ఉంది. ఎన్ఆర్ఐ సంబంధం ఒకటి తెచ్చి ఆమెను కన్విన్స్ చేసింది. సరిగ్గా అప్పుడే నిన్న సాయంత్రం తిన్న సమోసాలు అరక్క నేను వామిటింగ్ చేసుకున్నాను. కళ్ళు తిరుగుతున్నాయి అన్నాను. వచ్చిన ఆమె బిత్తరిపోయి ప్రెగ్నెన్సీ సింటమ్స్ అంటూ తిరిగి చూడకుండా వెళ్లిపోయింది. అమ్మ నిజమేనా అంది. నేను సైలెంట్ అయ్యాను. సజిత, నా మూలంగా నువ్వు నీ బ్రైట్ ఫ్యూచర్ పోగొట్టుకుంటున్నావేమో. సెంటిమెంట్ మూడ్స్ లోకి వెళ్ళకు. ఎన్ఆర్ఐలు ఏనుగుల్ని తినరు, ఇండియన్స్ ఎలుకల్ని తినరు. అంతా తింటే ఎవరు తిన్నా అది మనసు పడ్డ వాడితో తింటే ఆ మజయే వేరు. నువ్వు చెప్పింది నిజమే, నాకు అంతకంటే ఆనందం ఉండదు. కానీ ఇంతవరకు ఏం సాధించానో నాకే అర్థం కాకుండా ఉంది. ఒక్కొక్కసారి భయంగా కూడా ఉంటుంది. ఆ మూడ్సే వద్దు, పద. నమస్తే బాషాబాయ్. మాది నా మీకు ఎలా తెలుసు? మీకు కావాల్సిన వారే చెప్పారు. మీకు ఏం కావాలి? జాయ్ సిగరెట్ ఇక్కడ దొరుకుతాయని ఎవరు చెప్పారు? మీకు తెలిసిన వాళ్ళే. గగన? ఎస్, ఆయనే. ఆయన మాకి పర్మనెంట్ కస్టమర్. ఎన్ని కావాలి? 1 కావాలి. అరే భయ్యా, ఒక్క గంజాయి సిగరెట్ తాగితే ఏం మజా ఉంటుంది? 5 10 తీసుకో. ప్రస్తుతానికి ఒకటి చాలు. అరే 20 రూపాయలు దేవో. ఇదిగో. వస్తాడు నారాజు. ఏ ఏంటి? కూర్చో. అబ్బా కూర్చో. రుచి పచి లేని కూర కంచంలో ఎందుకు, మెంటల్ మొగుడు మంచంలో ఎందుకని చాలా మందిని చూశాను గాని నీలాగా కొలిమిలో కాలిన ఎర్రటి నిప్పు కడ్డి లాంటి వాడిని ఇప్పుడే చూస్తున్నా. కౌగిలికి రమ్మంటే కష్టమంటావు గాని కనికరించవేంటమ్మా? వెనకడికొకడు కాళ్ళు కాలుతున్న చెప్పులు వేసుకుంటే ఆ చెప్పులే కాళ్ళని ఖర్చాయంట. కనిపించినప్పుడల్లా కరవ మోక తల్లి అంటావే గాని అంత ఛాన్స్ నాకెప్పుడు ఇచ్చావు? అవును, ఏంటి చూసి కూడా చూడనట్టు పోతున్నావు? దూకుడు ఎక్కువైతే మూకుడే మిగిలిందంట తెలుసా? నీతో నాకేం పని? ఇదిగో, పట్టుకుంటే తేనె తుట్టి వదులుకుంటే బురద మట్టి అని పైకి ఏగలాగా కనిపించిన మనసు మాత్రం తేనె చట్టి. అమ్మా నన్ను వదిలే, నా కష్టాలు నాకున్నాయి. ఆగు, ఇదిగో మనిద్దరం ఒక్కటైపోతే నీ ఇల్లు బంగారం కాదా, నా ఒళ్ళో సింగారం రాదా. చూడు, సంసారం చేసి పిల్లలకని ఆడదాన్ని పెళ్లి చేసుకుంటాను, కానీ నీలాంటి దాంతో ఉండను. పార్ట్ టైం ఉన్నా చాలు, నువ్వు నాకు తోడైతే నేను గూడవుతా. ఈ ఆడామగా కాని జీవితానికి అంత పసుపు ఇంత కుంకుమ ఇస్తే చాలు. నా బతుకు కూడా ఓ అర్థం ఏర్పడిందన్న ఆనందంతో తనువు చాలిస్తా. ఏం శ్రీనివాస్,
ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చానక్క. నా ప్రపోజల్ మర్చిపోకే. అన్ని విషయాలు తెలుసుకున్నానక్క. జాయ్ సిగరెట్ గంజాయి టొబాకు కలిపి తయారు చేస్తారట. అది తాగితే మత్తుగా ఉంటుందట. ఈ ఏరియాలో అది ఎవరు తాగుతున్నారో వాడి అడ్రస్ నోట్ చేసి తీసుకొచ్చా. వెరీ గుడ్. వాడి దగ్గరికి వెళ్దామా? వద్దాక, వాళ్ళు నిన్నేమని చేస్తే? ఏంటి నన్ను చేసేది? ఏదైనా చేస్తే నేనే చేయాలి. పద. హలో. రేయ్, నేను రా కృష్ణ భగవాన్ని. హే భగవాన్, ఎప్పుడు దిగారు? తమర్ని దర్శించుకోవాలంటే? భగవాన్ సుందరజీని దర్శించుకోవాలంటే పండో ఫలమో సమర్పించుకోవాలి. ఈ కృష్ణ భగవాన్ దర్శించుకోవాలంటే అర్థమైంది. పండు లాంటి పడుచుని సమర్పించుకోవాలా? కత్తిలా ఉండాలి. కత్తిన్నా కైఫ్ లాంటి గుంటను పంపిస్తాను. ఎంజాయ్ చేయండి. ఓకే. నమస్కారం సార్. ఎవరు మీరు? నేను ఒక కాల్ గర్ల్ ని. మీలాంటి వాళ్ళ పరిచయం ఉంటే 10 మందిలో పరపతి పెరుగుతుందని, అది కాక మీ దగ్గర జాయ్ సిగరెట్ దొరుకుతుందిట, అందుకని. నా దగ్గర దొరుకుతాయని మీకెవరు చెప్పారు? అది పాన్ షాప్ భాష చెప్పాడు. దీపం ఉండగానే ఇల్లు, యవ్వన ఉండగానే ఒళ్ళు చక్క పెట్టుకునే అలవాటు. ఒంటిని ఎలా చక్క పెడతావు? మార్కెట్ పెడతా. అదలా ఉంచి సిగరెట్ సంగతి చెప్పండి. ఈ ఏరియాలో ఈ సిగరెట్ తాగేది తయారు చేసేది మా వాళ్లే. మీకంత అలవాటుంటే మీకు ఇస్తాను, కానీ ఒక్క షరతు. చెప్పండి. మీ చక్కదనాన్ని ఓ మంత్రి గారి దగ్గర చక్క పెట్టుకునే అవకాశం క్రియేట్ చేస్తాను. బాగా గిడుతుందా? కష్టపడ్డ సొమ్ము కాదు, జనాల జేబులకి కన్నం వేసిన సొమ్ము. బాగానే గిడుతుంది. ఆహా, అయితే ఓకే. ఈ రాత్రికే. ఈ క్షణమైనా నో ప్రాబ్లం. ఓటేసే వరకు వాళ్ళు మన చుట్టూ తిరుగుతారు. ఓట్లేసిన తర్వాత మనం వాళ్ళ చుట్టూ తిరగాల్సిన కర్మ పట్టిందిరా బాబు, కర్మ. అంటే ఏంటంటే మీరు అనేది? ఇప్పుడు ఈ మినిస్టర్ పక్కా జేబులు కొట్టేవాడనా? జేబులు కొట్టేవాడో బుడతలు పట్టేవాడో జరుగుతున్నది చెప్తున్నా. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ప్రజల్లో గుర్తింపు కోసం శవాలు బూడిదాన్ని కూడా చూడకుండా శ్మశానాలు ఓపెనింగ్ చేస్తానికి వచ్చిన సీఓ నెత్తులు లేని ఎదవలాగా అంటున్నాడు ఈయన నాకు. నమస్కారం అండి. శవం మీద కాదు కదా. తిరిగినవిడే తక్కువ. నమస్కారం బాబు. వాళ్ళు ఏమనకపోయినా నువ్వు ఎక్కువ వాగుతున్నావు. కాలు సౌండ్, చేతి సాల్యూట్ కరెక్టే గాని కొంచెం నోటు దొరద ఎక్కువైంది. చప్పట్ల రోజున రాయమంటావా, డ్యూటీ సడి చెప్పులు లేకుండా చేసుకుంటావా? సమాధుల మీద పునాదులు కట్టడం, సమాధులు కడుతున్నాం సందాలు ఇవ్వండి అంటాం, శవాల మీద పైసలు ఏరుకోవటం నేర్చుకున్నాకనే నేను ఈ పొలిటికల్ లైన్ లోకి వచ్చాను రా. పోలీసు వాళ్ళకి చేతులు తప్ప నోరు పని చేయకూడదు. శవాల కిడ్నీలు కళ్ళు కూడా అమ్ముకున్న సంగతి నువ్వు మినిస్టర్ అయినా మర్చిపోయినందుకు చాలా హ్యాట్స్ ఆఫ్ రా రాంబాబు. నేను రాముడికి బాబుని కదా, ఇప్పుడు లెవెల్ మారింది. మరి నేను హోమ్ మినిస్టర్ని. హోము కాబట్టే కాముగా ఉన్నాను, లేకపోతే కంకర్లు వేసి వంకరలు తీసేవాడిని. ఎప్పటిలాగానే నల్ల రిబ్బనం, నీకు కావాల్సిన ఎండి కత్తిరి రెడీగా ఉన్నాయి, రండి. శవాల దగ్గర కూడా లాభం లేకుండా రానన్న సంగతి ఇంకా గుర్తుంది. బాగున్నావమ్మా? వెండిదన్నా? వెండిదే. బుద్ధి బాగా రండి. ఇది నువ్వు ఎక్కడన్నా పెట్టుకో. ఏసై, ఈ పిల్లని మినిస్టర్ గారు రూమ్ పంపించు. ఓకే. హాయ్. నువ్వా? యూ బీచ్. ఇప్పుడేమంటావే? ఇప్పుడే అంటాను, నా లెవెల్ పెరిగిందని, నేను మంత్రి గారి మనిషినని. నన్నేదో సాధిస్తా అన్నావుగా, నేనే నేను సాధిస్తాను. ఈ రోజు మంత్రి గారికి స్వర్గ సుఖాలు చూపిస్తాను. నన్ను ద్వేషించే వాళ్ళకి నరక ద్వారాలు తెరిపిస్తాను. సార్, జగదమ్మ గారు శుభలేఖ పంపారు. ఇదో బిచ్చి, దీనికో పిచ్చి మగుడు. దీని అంతు తెలుస్తాను చూడు.
ఏంటి సార్ ఇంత కోపంగా ఉన్నారు ఇవాళ? గుండెల్లో అగ్ని పర్వతాలు పేలుతున్నాయి, కింద భూమి విడిపోతుంది, మధ్యలో సముద్రాలు పొంగుతున్నాయి. డౌట్ లేదు, సునామీ. అంటే అది హార్ట్ అటాక్ లక్షణం సార్. మై కమెన్ సార్? నమస్తే సార్. నమస్తే. బాపుకి ఈయన బొమ్మలాగా ఉన్నావు. నీ పేరు? చైతు. చక్కగా ఉంది. ఏం చదువుకున్నావు? ఎంఏ. ఆహా, బిఏ కూడా చేయలేకపోయావా? సర్లే, ఉద్యోగం రాలేదంటే. అంటే అదా, ఇలా వచ్చిన ఒళ్ళో కూర్చో చెప్తా రా. కూర్చునే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్. ఏంటది? ఆ 3 టౌన్ ఎస్ఐ నా వెంట పడుతున్నాడు సార్. ఇక్కడి దాకా ఫాలో అయ్యాడు. అదేమంటే నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు. మీరు కొంచెం ఫోన్ చేసి నన్ను వేధించొద్దని, నన్ను మర్చిపోమని, నేనేం చేసినా పట్టించుకోవద్దని చెప్పండి సార్. అలా చేసాడా? హలో, ఎస్ఐ తాండ్రా స్పీకింగ్. ఏం పీకితే నాకెందుకురా? సార్ మీరా? నువ్వు ఈ మధ్య చైతు మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నావంట. తాట తీస్తా. ఇప్పుడు చైతు నా కంటి ముందు మనిషి. తేడా వస్తే నీ చేత శ్రీకాకుళం అడవుల్లో కాపురం పెట్టిస్తా. జాగ్రత్త రే. ఏంటి సార్ చెమటలు పట్టేసాయి? ఏమైంది సార్? ఏకు మేకైందిరా. సెప్టిక్ కాకుండా చూసుకోండి. అదేనండి, తొందరలో చైతు మేడంతో మీకు పెళ్లి కదా. పెళ్ళా? నాకా? ఒరే, నువ్వు మాయాబజార్ సినిమా చూసావంటరా? ఈ వచ్చిన 50 ఏళ్లలో 50 సార్లు చూశాను సార్. అందులో రేలంగి పొజిషన్ రా నాది. అలాగే సార్. ఆ బిచ్చికి పెళ్లి చూపులు నాతోను, పెళ్ళ పిచ్చోడితోను, శోభను ఆ ముళ్ళపంది గారితోనా? చెప్తాను రా దాని సంగతే. దానికి నా విశ్వరూపం చూపిస్తా. వద్దు సార్, చూడలేం. నీకు శ్రీకృష్ణుడి కథ తెలుసా? అది నేనే. చిన్నప్పుడు నేను చేసిన సినిమాలు చూసి అబ్బా, హిందీలో శ్రీకృష్ణుల ఇలా సీరియల్ తీశారు. అది మీకెలా తెలుసు? కృష్ణుడు నేనే కదా. దొర్లే కొద్దీ దోలు తీరిపోతుంది దిండికి. కృష్ణుడి కాదురా, నికృష్ణుడివి. ఇంకెందుకు ఆలస్యం, లైట్లు బట్టలు తీసేద్దామా? నా విశ్వరూపాన్ని చూసి మీరు భరించగలరా? నీదేమన్నా ఎన్టీఆర్ విశ్వరూపమా? దుర్యోధనుల కళ్ళు తిరిగి పడిపోవడానికి 2 పుల్లు బాయిలు కొట్టినా బేస్ కదలదా? అలాగైతే నా కళ్ళల్లోకి సూటిగా చూడండి. అలాగే చూస్తూ కళ్ళు మూసుకోండి. నీకు నా మాటే వినిపిస్తోంది. 16 ఏళ్ల మీ కూతురు కనిపిస్తోంది. అవును, నేనంటే చాలా ప్రేమ. నీ కూతురు ఏటిగట్టుకి స్నానానికి వెళ్తుంది. అవును, ముద్దొస్తుంది. ఓణీ తీసేసింది, జాకెట్ కూడా తీసేసింది, లంగా కూడా విప్పేసింది. ఇప్పుడు చూడు నీ కూతురు. వద్దు, వద్దమ్మా, నేను చూడలేను, నేను చూడలేను. సరే, నీకు బాగా గుర్తుంది, నీ పక్కలో చాలా మంది అమ్మాయిలు పడుకున్నారు. గుర్తు చేసుకో. ఇది బాగుంది. అవును, చాలా బాగుంది. 2 HIV ఉన్న అమ్మాయిలతో కాండమ్స్ లేకుండా తప్పు చేశావు. అవును, చాలా రొమాంటిక్ గా గడిచింది. ఆ 2 పోటీ పడ్డాను. నీకు తెలియకుండానే నీకు ఎయిడ్స్ వచ్చింది. నీ వల్ల నీ భార్యకు కూడా ఎయిడ్స్ వచ్చింది. మాయిదా సచ్చినోడా, మంత్రి అయ్యి దేశాన్ని ఉద్ధరిస్తావనుకుంటే మాయిదా రోగంతో మంత్రాలు పట్టావు కదరా. మంచి పిక్కబలం ఉన్న అమ్మాయిని తీసుకురానా? అనుభవిస్తావా? నా పక్కకు రాకు. నిన్ను చూసినా గజ్జి కుక్కను చూసినా ఒకటే. నువ్వు నా పక్కకు వచ్చావో కిరసాయలు పోసి తగల పెడతా. నిన్ను చూసినా గజ్జి ఇది నేను భరించలేను, నేను భరించలేను, నేను భరించలేను. ఓకే ఓకే, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. మీరు కళ్ళు తెరుస్తున్నారు, తెరుస్తున్నారు, తెరిచారు. అమ్మా, ఒక్క నిమిషంలో చూపించు. రండి, డబ్బిచ్చారు కదా. నా కస్టమర్ హ్యాపీతో పాటు ఎయిడ్స్ ఫ్రీ. తల్లి, మా తల్లి, నీ కాళ్ళు పట్టుకుంటాను. అయ్యో, నా కళ్ళు తెరిపించావు. ఇన్నాళ్ళు కామంతో స్త్రీలకు అన్యాయం చేశాను. జీవితంలో ఇక మళ్ళీ ఆ తప్పు చేయను. రేపటి నుంచి అసెంబ్లీలో ఇరుసుకు పడతాను. నాలాంటి యదవుల మీద చర్యలు తీసుకుంటాను. వెరీ గుడ్. మీ నుంచి నేను కోరేది అదే. నాకు సహాయం చేయగలవా? ఏంటిది? నా పియ్యగా ఉండగలవా?
నాకు కొంచెం టైం ఇస్తే ఆలోచించుకుని చెప్తా. అలాగే. ఇదిగో. లోపలరా. పద పద పద. సార్ అరెస్ట్ చేశాను సార్. హాయ్. రాయ్ సార్ దీన్ని లోన వేసారా? ఏ నేరం కింద సార్? ప్రోత్తల కేసు కింద. అమ్మాయి దొరికింది సరే, అబ్బాయి ఏంటి సార్? ఆ అవకాశం వేరేవాడికి ఎందుకురా, నువ్వే వేసాయ్. సార్ మా ఆవిడికి నేను ఒక్కడే మొగుణ్ణి. నన్ను శ్రీరామచంద్రుడు అనుకుంటోంది. శ్రీకృష్ణుడు అనుకుంటే ఇన్సైడ్ ఉతికి అవుట్ సైడ్ ఆరేస్తుంది. నమస్కారం సార్. మై నేమ్ ఇస్ రంగడు, సన్ ఆఫ్ లింగడు. ఎందుకు వచ్చారో ఇక్కడికి? క్లైమేట్ కూల్ గా ఉందని కోటర్లో వాటర్ లేకుండా తాగాను. అయినా మోటార్ పని చేయడం లేదు. మీరు అర్జెంట్ గా సెల్ తెరిస్తే విఐపి లెవెల్లో హాయిగా పడుకుంటాను. ఒరేయ్ సార్ ఈడు హాయిగా పడుకుంటాడంట. ఓ పెగ్గు ఏంట్రని ఇవ్వండిరా. అలాగే సార్. మరి లేకపోతే ఏంట్రా, ఇదేనా నీ అత్తరుళ్ళు అనుకుంటున్నావా? టీ షర్ట్ వదలండి సార్, ఇది నా కష్టార్జితం. మీలాగా ఓసీగా వచ్చిన యూనిఫామ్ కాదు సార్. హెడ్ గారు, ఎస్ఐ గారు అలాగంటారు గాని మీరు సెల్ తెరవండి. ఒరే రంగా సార్, లోన లంగా ఉందో చూడు. చూసారండి? రాత్రి నువ్వు దాంతో లాడ్జిలో ఉండగా నేను నిన్ను పట్టుకున్నాను విషయం రేపొద్దు నువ్వు కోర్టులో చెప్పాలరా. ఏం చెప్పాలండి? యువర్ ఆనర్, నేను రాత్రి దాంతో లాడ్జిలో ఉండగా నేను చూశానండి. నువ్వు నన్ను చూడటం కాదురా, నేను నిన్ను పట్టుకున్నానని చెప్పాలి. అప్పుడు ఫైన్ వేస్తారు కదండి. ఎస్ఐ గారికి అంటారులే. దాని వల్ల నాకేంటి లాభం? నీకు మందు మటన్ బిర్యానీ పెట్టిస్తారులే. అతడు అడగలేదు కదా. అడగకపోయినా మీకు తెలుసు కదండి ఓసీగా ఎవరు పని చేస్తారండి. అలాగేరా, నీకు నేను డబ్బులు ఇస్తాను రా. నువ్వు రేపొద్దు నేను చెప్పమన్నాడు కోర్టులో చెప్పి. మీరు చెప్పమన్నాడు చెప్పాలంటే ఇంకొంచెం ఖర్చు ఎక్కువ అవుతుందండి. ఈ యాల్ ఇక్కడ ఈ సెల్లోనే ఉంటే రేపు మందికి డబ్బు ఎవరిస్తారండి? దానికి కూడా ఎస్ఐ గారు డబ్బులు ఇస్తారులే. తాగుబోతుల్ని పోలీసుల్ని నమ్మకూడదండి. మీరు ఇస్తానంటే ఉంటా, లేకపోతే పోతా. ఇస్తాను రా. సత్తానా? తీసుకో. ఇచ్చేయండి, మొత్తం ఇచ్చేయండి. అడు పడుకోగానే లాగేసుకో. మనకి అలవాటేగా. రాంగా నువ్వు చాలా గ్రేట్ రా. అందరి దగ్గర పోలీసు వాళ్ళు నొక్కేస్తుంటే పోలీసు వాళ్ళ దగ్గర నువ్వు నొక్కేశావు. హలో, నేను 3 టౌన్ ఎస్ఐ తాండ్రని మాట్లాడుతున్నాను. జగదాంబ గారు ఉన్నారండి? నేనే మాట్లాడుతున్నాను, చెప్పండి. మీ హాస్టల్లో చేతుని బ్రోతల కేసు కింద అరెస్ట్ చేసామండి. వాట్? రాత్రి లాడ్జిలో ఎవరితోనో దొరికిందండి. రేపు పొద్దున్నే కోర్టుకి తీసుకెళ్లిపోతున్నామండి. వద్దొద్దు, తొందరపడి తీసుకెళ్లొద్దు. నేను ఇప్పుడే మా అమ్మాయిని పంపిస్తాను. పంపండి. ఆ ఫైల్ అలాగే. ఎస్ఐ గారు, ఏం జరిగింది? చైతుని ఎందుకు అరెస్ట్ చేశారు? రాత్రి లాడ్జిలో రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. ఒరే రంగా, ఒకసారి బయటికి రారా నువ్వు. వీడితోనే చాలా. ఒరే, అసలు రాత్రి లాడ్జిలో ఏం జరిగిందో చెప్పరా, కొంచెం డీటెయిల్ గా చెప్పు. ఏం చెప్పమనండి? ఫిగర్ బాగుందని నా తాతకు మించి 500 రూపాయలకు మాట్లాడుకున్నా. ఇద్దరం బట్టలు లేకుండా మంచి మూడ్ లోకి వెళ్ళాం. మంచం దగ్గరికి వెళ్లే సమయానికి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఏముందండి, సినిమా టైటిల్సే. ఇప్పుడు అది ఎక్కడుంది? దీనిలాంటి వాళ్ళ వల్ల ఆడచేతికి అవమానం కలుగుతుంది. చెప్పు తీసి కొడితేనే కానీ దానికి బుద్ధి రాదు. దీంతో కొట్టండి, ఇంకా గట్టిగా తగులుతుంది. థ్యాంక్స్ అండి. దానికి డబ్బులు ఇవ్వండి. సజిత, సరే, ఆ సంగతి నేను చూసుకుంటాను. మరి నీ సంగతి ఏంటి? నా సంగతి మర్చిపో, నేను చెప్పినట్టు చెయ్యి. ఓకేనా? సరే, నువ్వు జాగ్రత్త. నిన్ను చంపిన పాపం లేదే. ఎస్ఐ గారు మంచి కాబట్టి నాకు ఫోన్ చేసి చెప్పారు. ఇక మీదట నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎస్ఐ గారు, దాన్ని మాత్రం వదలొద్దు.
దానివల్ల మా హాస్టల్ పరువంతా పోయింది. దానికి ఏ శిక్ష వేసినా మాకేం సంబంధం లేదు. థ్యాంక్స్. ఒరే అడ్డో సార్ దాన్ని ఇక్కడ తీసుకురారా. అట్లాగే సార్. తీసురా. రా. సార్ ఏ, బా. ప్లీజ్. రా. హాయ్. ఏంటే ఆ మినిస్టర్ గారితో నాకు ఫోన్ చేయంతావా? నీ దారి అడ్డం వస్తే నాకు నరకం చూపింతావే. ఇప్పుడు ఎవడు అడ్డం వస్తాడో చూస్తాను. ఈ ఉద్యోగం నాకు ఇంటికితో సమానమే. ఏ ప్రెస్ మీట్ లో నిన్ను పత్రికలు పొగిడినయో మళ్ళీ అదే ప్రెస్ మీట్ పెట్టి నీ పరువంతా తీసేసి నా ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్ళిపోతానే. ఇలాంటి విషయాలు పత్రికలకి ఛానల్స్ కి ఎక్కితే తనకి పబ్లిసిటీ ఫ్రీగా వస్తుందన్న ఫీలింగ్. చంపేతనే. నీకు బాగా కొవ్వొట్టయిందే. యు మీన్ కొలెస్ట్రాల్? తోలు తీసేతనే. నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టనే. మనసిచ్చిన నన్ను వదిలేసి నువ్వు ఆ మినిస్టర్ గారి గెస్ట్ హౌస్ కి వెళ్ళిపోతావా? ఆడు మంత్రి అయితే నువ్వు కంత్రివే. మీరిద్దరూ గెస్ట్ హౌస్ లో బంబం బోలే అంటుంటే బయట మేము కాపలా కాయాలా? కొట్టేయాలా నిన్ను? ఒరే అడ్డా సార్ దీన్ని లోన వేసి లేడీ కానిస్టేబుల్స్ తో ఒడ్లోడ దించి మరీ కుమ్మించారా? అప్పుడు కాని కొవ్వు దిగదు. ఏమే ఒళ్ళు బలిసిందా? మీ ఇద్దరికి టైం బాలేదు. ఎవరు మొహం చూసారో ఏంటో. వద్దు, భయపడతారు. భయమా? మన పోలీసులకు భయమా? ఇదేంటి సార్ మరి చెప్పండి. అదేంటి సార్ తట్టుకోలేరు అని అరుస్తోంది? పోలీసుల్ని ఆవిడ టార్చర్ చేస్తుందా ఏమిటి వెరైటీగా? అదేంటి సార్ దానికి బదులు మన వాళ్ళు అరుస్తున్నారేంటండి? నేను ముందే చెప్పాను కదా మీరు భయపడతారని. సార్ 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 షీఈ్ నాట్ షీ సార్. నాకు తెలుగు కూడా వచ్చు. తెలుగులో ఏడవండి. ఆడది కాదు సార్, మొగాడు సార్. సైలెన్స్. సార్ షాక్ లో ఉన్నారు. డిస్టర్బ్ చేయకండి. మనం 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. అదేంటి సార్ చచ్చిన వాళ్ళ కదండి మౌనం పాటించేది. ఏంటి అది మగోడా? ఎవర్రా నువ్వు? నా పేరు చైతన్య. ఆ మర్డర్ చేసింది నువ్వే కదా? కాదు సార్, మర్డర్ చేసింది నేను కాదు సార్. ఏయ్ నాకన్నీ తెలుసు, కానీ నీ నోటితోనే చెప్పించాలని. చెప్పు, ఈ వేషం ఎందుకు వేసావరా? ఇంతకంటే వేరే మార్గం లేకపోయింది సార్. మర్డర్ చేసింది నేను కాదు సార్, గగన్. చా నమ్మమంటావా? నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది సార్. నిజమా? నిజం సార్. సార్ మీరు ఒక అవకాశం ఇస్తే నేను నిరూపిస్తాను సార్. తప్పించుకుంటే? సార్ ఎన్నాళ్ళని తప్పించుకుంటాను సార్. మీకు అనుమానంగా ఉంటే మీరు నా వెంటే ఉండండి. ఈ మాట అంటున్నావు కాబట్టి నమ్ముతున్నాను. బట్ ఆ నేరస్తుడు దొరికే వరకు నువ్వు ఇదే గెటప్లో కంటిన్యూ అవ్వు. చూడు, నీ మీద నాకు వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదు. బట్ ఆ గగన్ గాని నువ్వు సాక్ష్యాధారాలతో పట్టించావంటే నాకు హెల్ప్ చేసినోడు అవుతావు. ఓకేనా? జనరల్ గా గగన్ ఎక్కడ ఉంటాడు? మూన్ హోటల్లో సార్. మూన్ హోటల్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. లేడీ కానిస్టేబుల్స్, కౌన్సిలర్ కొడుకుని చంపిన వాడిని పట్టుకోబోతున్నాను. కౌన్సిలర్ ని మూన్ హోటల్ కి రమ్మన్నానని చెప్పండి. కానిస్టేబుల్ సార్, ఫాలో మీ. సార్ నా టోపీ ఎవరు తెస్తారా? నేనే సార్. చేస్తున్నాను సార్. రండి బామ్మ. ఇదేనా మీ ఇల్లు? నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా? బాగున్నావమ్మా. సమయానికి వచ్చారు. మీరు వస్తారో రారో అనుకున్నాం. సడన్ గా లగ్గం పెట్టడం మూలాన మా వాళ్ళందరినీ పిలవడానికి కుదరలా. అందుకని నేను ఒక్కదాన్నే వచ్చా. అమ్మో, నా మనవరాలు అసలే తెక్కలది. ఎటు పోద్దో తీసుకురామ్మా. అలాగే బామ్మ. మనవరాలు పెళ్లి కళ్ళారా చూసుకుందామని ఆశగా వచ్చానమ్మా. చాలా సంతోషం. మీరు రావడం వల్ల మా కోడలికే కాదు మాకు కూడా పెద్ద దిక్కున్నంత ఆనందంగా ఉంది. రండి, లోపలికి వెళ్దాం. సార్ ఈ స్పాట్ గా కౌన్సిలర్ గారిని ఎందుకు రమ్మన్నారు సార్? వాళ్ళకి లింక్ పెట్టి మనం వేడుక చూడటానికి. మీరు ఇంటెలిజెంట్. ఇదిగో, ఇది నీ బ్లౌజ్ లో జాగ్రత్తగా పెట్టు. అక్కడ మీరు మాట్లాడుకునేదంతా మా దగ్గర రికార్డ్ అవుతుంది. విషయం జాగ్రత్తగా రాబట్టు. ఓకేనా? ఓకే సార్. తీసుకో. చైతు, ఈ రాత్రికి మనం మర్చిపోయే విధంగా ఎంజాయ్ చేద్దాం. నాకు అలాగే ఉంది, కానీ నా మనసుకి శాంతి లేదు. అది తీరే వరకు మీతో ఎంజాయ్ చేసే మూడ్ లేదు. చెప్పు చైతు,
అది నేను తీరుస్తాను. ఒకసారి మా సిస్టర్ హైదరాబాద్ టూర్కి వచ్చింది. ఆమెను కామందుడు రేప్ చేసి చంపేశాడు. నేను వాణ్ణి చంపాలి. నా లైఫ్ లోనూ అదే జరిగింది. నా చెల్లెల్ని ఒకడు లవ్ చేసి రేప్ చేసి చంపేశాడు. అందుకే వాడిని కత్తితో పొడి చంపేశాను. నీ సిస్టర్ని చంపింది ఎవరో చెప్పు. నేను మరొక హత్య చేసి మన లైఫ్ లో సెటిల్ అయిపోదు. నా సిస్టర్ ని చంపింది ఆ కౌన్సిలర్ కొడుకు మనోజ్. నా బాధ నీకు నవ్వులాటగా ఉందా? ఒళ్ళు కాలి ఒకడేడుస్తుంటే ఏదో కాలి ఇంకొకడు ఏడ్చాడంట. నో నో నో, అదేం కాదు. ఆ మనోజ్ గడే నా చెల్లెల్ని చంపింది. అందుకే వాడిని ఖచ్చితంగా పొడిచి పొడిచి చంపేశాను. ఎస్ఐ గారు, నా కొడుకును చంపిన వాడిని ముక్కలు ముక్కలుగా నరికి కోస్తా రాయలసీమ నైజాముల్లో విసిరి పారేస్తాను. సార్ కూల్ డౌన్ సార్. ముందు ఒకసారి మీరు టేప్ వినండి. ఆ మనోజ్ గడే నా చెల్లెల్ని చంపింది. అందుకే వాడిని ఖచ్చితంగా పొడిచి పొడిచి చంపేశాను. స్పాట్ డెడ్. వీడు ఎక్కడున్నాడో చెప్పండి. చెప్తాను. రేయ్! 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 నా కొడుకుని చంపిన నిన్ను. మిస్టర్ చైతన్య సార్, ఇక్కడ మీ పని అయిపోయింది. అక్కడ పెళ్లి మండపం దగ్గర మీ గురించి వెయిట్ చేస్తున్నారు. అర్జెంట్ గా బయలుదేరండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ ద కోఆపరేషన్. దొరికవరా నిన్ను? నిన్ను నరుకుతా నరుకుతారా? నా కొడుకా, ఈ రోజుతో కథం. ఇన్స్పెక్టర్ గారు, వీడిని అరెస్ట్ చేయండి. మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తున్నాను. నన్నెందుకు? వీడిని చంపబోతున్నందుకు మిమ్మల్ని, మీ కొడుకుని చంపినందుకు వీడిని, ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాను. కానిస్టేబుల్స్, ఎస్ సార్. అరెస్ట్ దెమ్. Hey, Sajita! Are you happy? అక్షంతలు తీసుకోండి ఆయన. తినడానికి కాదు నాయన, గౌరీ పూజకి. అమ్మా అనుకోనాయనా. మామా చైతన్య, నువ్వు ఇప్పుడు మగాడివి మర్చిపోయావా? ఏంటి ఇంత ముందు మగాడు కదా? అదంతా పెద్ద కథలేండి, మీరు కానివ్వండి. ఏమిటో అందరికీ పెళ్లి లేకపోతున్నాయి. ఆ బ్రహ్మదేవుడు మమ్మల్ని ఇలా పుట్టించి ఏ పెళ్లి పెటాకులు లేకుండా చేశాడు. ఏం చేయలేదు, ఆ లింక్ తగిలించమని బ్రహ్మదేవుడు నన్ను పంపించాడు. అబ్బా, నిజంగానా బాయ్యా? అవును. ఆ బ్రహ్మదేవుడు మాయకి బోల్డ్ అన్ని వందనాలు. ఏంటి ఆగేది? ఆగటానికి ఇదేమన్నా రైలా బస్సా? పెళ్లి ఆగదు, ఆ తర్వాత శోభనం ఆగదు, ఆ తర్వాత కడుపు ఆగదు. అన్ని వెంటనే చకచక జరిగిపోతాయి. బ్రహ్మచారివి, నీకేం తెలుస్తుంది పెళ్లిలో మజాక? బెండు తీసేస్తాను. కానిస్టేబుల్స్, ఎస్ సార్. చైతన్యని బాలాజీని ఇద్దరిని అరెస్ట్ చేయండి. వాళ్ళు ఏం తప్పు చేశారని అరెస్ట్ చేస్తారు? ఏం చేశారా? చేతితో చట్టాబట్టాలు వేసుకు తిరిగి ఆఖరికి కావేరిని పెళ్లి చేసుకున్నందుకు బాలాజీని, నాలాంటి వాళ్ళందరినో తన అందచందాలతో కవ్వించి చివరికి నట్టేట ముంచినందుకు చైతన్యని, ఫస్ట్ నైట్ సందర్భంగా 36 గంటల పాటు 2 వేర్వేరు గదుల్లోంచి బయటికి రాకుండా అరెస్ట్ చేస్తున్నాం. మరి నన్నేం చేస్తారు? నిన్ను ప్రజలకు దానం చేస్తున్నా. థ్యాంక్ యూ చైతన్య.